అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను కిరణ్. మరి ఈరోజు శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి 10 జిల్లాలకు సంబంధించినటువంటి వార్తలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు చూసేద్దాం. మరి వార్తలకు వెళ్లే ముందుగా నేటి మాట పెద్దపల్లి రాజన్న గారు రాసినటువంటి నేటి మాట చూద్దాం. అట్లనే ఒక ఆర్టికల్ కూడా చూద్దాం. ఇక పెద్దపల్లి రాజన్న రాసినటువంటి మరి నేటి మాట అయితే చూద్దాం. ఎందుకు నీ కళ్ళల్లో ఎప్పటికీ కన్నీళ్లను దాచుకుంటున్నావు? కష్టాలు ఎవరికీ లేనట్టుగా బాధపడుతున్నావు. ఈ లోకంలో సమస్యలు ఎవరికి రానట్టుగా నీకు నువ్వే ఊహించుకుంటున్నావు. ఆకులు రాలిపోతున్న చెట్టును ఎప్పుడైనా కన్నీళ్లు పెట్టంగా చూసావా? వయసు అయిపోతున్న వృద్ధుల ముఖంలో ఎప్పుడైనా బాధను గమనించావా? గొప్ప గొప్పోళ్లను ఒడిలో దాచుకున్న శ్మశానానికే భయం లేదు. నీ తలరాత బాగలేదని ఏడుస్తూ కూర్చుంటావా? నువ్వు మేలుకోకపోతే ఎప్పటికీ అక్కడే ఉండిపోతావు. ఓపికగా ఏం నేర్చుకోవాలో ఆలోచన చెయ్యి. ప్రతి సమస్యకు పరిష్కార మార్గాన్ని వెతుకు. ఇయ్యాల కాకపోతే రేపైనా నీకు ఓ దారి దొరుకుతుంది. అంతేగాని చిన్న చిన్న సమస్యలను పెద్దదిగా చేసి భూతద్దంలో చూడకు. నీకు ప్రకృతికి విడదీయరాని బంధం ఉంది. నువ్వు ఏం కావాలో నీకు కాలమే నేర్పిస్తుంది. ఆ కాలమే నీకు దిశ దశ చూపుతుంది అని చెప్పేసి మరి ఒక మోటివేషనల్ మాట అయితే చెప్పడం జరిగింది. నిజంగా మరి ఇప్పుడు కొందరు ఉంటారన్నమాట, కష్టాలు మొత్తం నాకే వచ్చినాయి, అందరూ బాగానే ఉన్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు, నాకే ప్రాబ్లం వచ్చిందని చాలా ఏమంటారు సఫర్ అవుతూ ఉంటారు అనమాట. వాళ్ళలో వాళ్ళే కుమిలిపోతూ ఉంటారు. సో అవన్నీ లైఫ్లో ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి బాధలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి కష్టాలు దుఃఖాలు ఇవన్నీ ఉంటాయి. సో నాకే వచ్చినాయి కష్టాలు అని చెప్పేసి ఎప్పుడు ఫీల్ కాకపోవద్దు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఎంత ప్రయత్నించినా కూడా మనం ఏదైనా ఒక రూట్లో పోదాం అనుకుంటే ఆటోమేటిక్గా మరి మనం ఎంత ఒక దానికోసం ప్రయత్నించినా కూడా మరి కాలమే దాన్ని అంటే అది మనకి కరెక్ట్ కాలేదనుకోండి, మరి దాన్ని పక్కన పడేసి ఇంకో రూట్ అయితే మనకు చూపిస్తుంది అయితే నేనైతే నమ్ముతా. మరి ఖచ్చితంగా మనం ప్రయత్నించేటువంటి ఏదైనా సరే పనిని ఖచ్చితంత వరకే మన యొక్క ఏమంటారు మనం ఎఫర్ట్స్ పెట్టాల్సిన బాధ్యత మనది. దాని తర్వాత కాలమే ఖచ్చితంగా నిర్ణయం అయితే చూపిస్తుంది, మనకు ఒక అవకాశం అయితే ఇస్తుంది. నువ్వు కష్టపడి పని చేసుకుంటా నీ అంతా నువ్వు వెళ్ళిపోతే ఖచ్చితంగా మనకు ఏదో ఒక కాలం ఖచ్చితంగా నిర్ణయిస్తుంది. సో మన ఏదైతే మనం ఎఫర్ట్స్ పెడతామో మన దాని మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. మరి ఒక పని కాకపోతే ఇంకో పని ఇన్నే ఉంటాయి, పనులు చేసుకోవచ్చు. కష్టం అయితే వృధా కాదు. మనం చేసిన పని ఎప్పటికైనా మనకు గుర్తుండిపోతుంది. ప్లస్ దాని ఫలితం అనేది ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి అయితే వస్తుందని మరి ఆ యొక్క మాట యొక్క ఉద్దేశం అని చెప్పుకోవచ్చు. ఆర్టికల్ చూద్దాం. ఇంకా ఆర్టికల్ అయితే చూసే ప్రయత్నం చేద్దాం. మరి గంటా సోమన్న సీనియర్ జర్నలిస్ట్ గారు రాసినటువంటి ఆర్టికల్ చూద్దాం. మరలబడుతున్న బీసీ ఉద్యమం, హడలిపోతున్న అగ్రవర్ణాలట. మరి బీసీ ఉద్యమాన్ని అణిచేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయట. దానిపైన అయితే ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. తెలంగాణలో బీసీ ఉద్యమం రోజు రోజుకు ఊపందుకుంటూ ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. సామాజిక, రాజకీయ, ఆర్థిక, విద్య, ఉద్యోగ రంగాల్లో 100 ఏళ్లుగా చెలాయిస్తున్న అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని బద్దలు కొట్టేందుకు నడుం కట్టి నడకతో సాగిన ఉద్యమ ప్రస్థానం నేడు బీసీల అణగారిన వర్గాల రాజ్యాధికార కాంక్షను అందుకునేందుకు కోసం మరి పిడికిళ్లు ఎత్తి పరుగులు తీస్తుంది. అగ్రవర్ణాల నీతిమాలిన మాటలు మనసుకు ఎక్కించుకొని మరి బీటల్ వారిని బహుజన బంధాన్ని చైతన్యంతో ఒక్కటి చేస్తూ బక్కజీవుల రాజ్యం కోసం తెగువకు సై అంటుంది. ఇదే ఇప్పుడు రాష్ట్రంలో అన్నింటికంటే అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న అంశంగా చూడాలి. బీసీల ఉద్యమ వరవడిని చూసి ఇన్నాళ్ళు అధికారం మా సొంతమని విర్రవీగిన అగ్రవర్ణ ఆధిపత్య భూస్వాముల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. దీనికి కారణం బీసీల ఆందోళన నేపథ్యం ఒక్కటే. అయితే బహుజనుల రాజ్యాధికారం అంటే తెలంగాణలో బీసీ ఉద్యమం, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు, ఉద్యోగ నియామకాల్లో న్యాయం, అలాగే సామాజిక, రాజకీయ సమానత్వం కోసం బీసీ సంఘాలు, నాయకులు ఐక్యమై ఉద్యమిస్తున్నారు. ఈ ఉద్యమం తెలంగాణ రాజకీయ, సామాజిక గతిని మార్చే స్థాయిలో బలపడుతుండడం అగ్రవర్ణాల ఆందోళనలకు కారణమవుతోంది. మరి ఈ కథనంలో బీసీ ఉద్యమ నేపథ్యం, దాని డిమాండ్లు, అగ్రవర్ణాల ప్రతిచర్యలు, రాజకీయ ప్రభావం గురించి ప్రస్తావిస్తాను అని మరి చెప్తా ఉన్నాడు. మరి ఏదైతే 42% రిజర్వేషన్ కావాలని పోరాడుతున్నటువంటి బీసీ ఉద్యమం చాలా బలపడుతుందని చెప్పుకోవచ్చు. అయితే మరి బీసీ ఉద్యమం బలపడుతున్నటువంటి నేపథ్యంలో అగ్రవర్ణాలందరూ కూడా కుట్ర చేసి మరి బీసీలకు మరి ఇంత ఏదైతే రిజర్వేషన్ ఉందో మరి అది అమలు అవుతే మరి మన యొక్క పదవులు కావచ్చు, లేదంటే మనకు కూడా మరి కొంత ఉద్యోగాల్లో కూడా అవకాశాలు రాకపోవచ్చు అనే ఉద్దేశంతో అయితే నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నట. అయితే మొత్తం మీద బీసీ ఉద్యమం గురించి ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. బీసీ ఉద్యమ నేపథ్యం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి బీసీలు తమ రాజకీయ, సామాజిక హక్కుల కోసం విడివిడిగా పోరాటం చేస్తున్నారు. రాష్ట్ర జనాభాలో సుమారు 56% బీసీలు ఉన్నప్పటికీ వారికి రాజకీయంగా, విద్య, ఉద్యోగ రంగాల్లో సముచిత వాటా లభించడం లేదని అసంతృప్తి బలంగా ప్రేరేపించింది. కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల హామీలో భాగంగా కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పినప్పటికీ ఆ హామీని నెరవేర్చాలని బీసీ సంఘాలు ఆందోళనలు మొదలుపెట్టాయి. మరి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జనసభలు నిర్వహించడం వంటి చర్యలతో ఈ ఉద్యమం ఊపందుకుంది. దీనితో రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయడానికి
దానికి కార్యాచరణ తీసుకోక తప్పలేదు అంటూ ఒక వార్త. మరి అలాగే బీసీ ఉద్యమం ప్రధాన డిమాండ్లు ఏంటివో ఇప్పుడు చూద్దాం. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ దానికి చట్టబద్ధత కల్పించాలి. సమగ్ర కుటుంబ సర్వే ఓటర్ జాబితా ఆధారంగా కాకుండా తమిళనాడు తరహాలో శాస్త్రీయ కులగణన చేపట్టాలి. ఇక ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రద్దు చేయాలి. గ్రూప్ 1 డిఎస్సి వంటి ఉద్యోగ నియామకాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు బీసీలకు అన్యాయం చేస్తున్న జీవో నెంబర్ 29ను రద్దు చేయాలి. సామాజిక రాజకీయ సమానత్వం కోసం బీసీలకు రాజకీయ అధికారంలో సముచిత వాటా ఇవ్వాలి. విద్యా ఉద్యోగ రంగాల్లో సమాన న్యాయం కావాలి. ఇవన్నీ కూడా బీసీ ఉద్యమంలో ప్రధానమైనటువంటి డిమాండ్లు అనమాట. ఇక అగ్రవర్ణాల ఆందోళన. బీసీ రిజర్వేషన్లకు ఏవైతే బీసీ రిజర్వేషన్లకు మనకు 42% ఇస్తే మరి అగ్రవర్ణాలకు వచ్చిన బాధ ఏంటి, అగ్రవర్ణాలకు ఆందోళన ఏంటి అని చూస్తే ఇక బీసీ ఉద్యమం ఊరువాడ ఊపందుకోవడంతో అగ్రవర్ణాల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. దీనికి ప్రధాన కారణం తరతరాలుగా విడగొట్టి పాలిస్తున్న తమ ఆధిపత్యం చేజారిపోయే పరిస్థితులు ఉత్పన్నమయ్యే ప్రమాదం పసిగట్టి రెండవది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై ఒత్తిడి పెరిగింది. బీసీ సంఘాలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల రద్దు చేయాలని గట్టిగా అయితే డిమాండ్ చేస్తున్నారంట. మరి ఈడబ్ల్యూఎస్ కోట అగ్రవర్ణాల పేదలకు ఉద్యోగ విద్యా అవకాశాలను అందిస్తుంది. దీనికి రద్దు చేయడం వల్ల అగ్రవర్ణాలు తమ అవకాశాలను కోల్పోతారని భయపడుతున్నారు. దీంతో ఎలాగైనా బీసీల గొంతు నొక్కే ప్రయత్నం చేయాలని అనేక కుట్రలను తెరతీశారు. ఆ కుట్రలో నిలవెత్తు నిదర్శనమే బీసీలకు 42% రిజర్వేషన్ అంశంపై అగ్రవర్ణ ఆధిపత్య రాజకీయ పార్టీలు ఒక్కటే స్టాండ్ తీసుకోకపోవడం. అంతేకాకుండా రాజకీయ ప్రభావం కూడా గణనీయంగా దెబ్బతినే అవకాశం ఉంది. బీసీలు 42% రిజర్వేషన్లతో స్థానిక సంస్థల్లో ఆధిపత్యం చెలాయిస్తే అగ్రవర్ణాల్లో రాజకీయ ప్రాబల్యం తగ్గుతుందనే ఆందోళన వారికి బాగా వేధిస్తుంది. బీసీల రాజకీయం అస్తిత్వం బలపడితే అగ్రవర్ణాల ఆధిపత్య పార్టీల ప్రభావం క్షీణిస్తుందని భావిస్తున్నారు. బీసీ ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో తరహా బలపడితే సామాజిక సమీకరణాలు మారతాయి. అగ్రవర్ణాల సాంప్రదాయ ఆధిపత్యం సవాళ్లకు గురవుతుందని ఆందోళన చెందుతున్నారు. ఈ ఉద్యమం మరింత దూకుడుగా ముందుకు వెళితే సాంస్కృతిక రాజకీయ రంగాల్లో బీసీల ఆధిపత్యాన్ని తీసేస్తుందని అయితే మరి భయపడుతున్నారంట. మరి ఏదైతే మరి ఒకవేళ 42% రిజర్వేషన్ కనుక అమలు అయితే మరి ఇప్పుడు గ్రామాలలో చూసుకుంటే సర్పంచులు ఉంటారు, ఎంపీటీసీలు ఉంటారు, జెడ్పీటీసీలు ఉంటారు. వీళ్ళందరికీ కూడా మరి 42% పదవులు వస్తాయి. అంటే దాదాపు సగం పదవులు వస్తాయి అనమాట. ఇప్పుడు ఉదాహరణ చూసుకుంటే మరి దాదాపు సర్పంచ్లు ఒక 12,000 ఉన్నారనుకో, మరి 42% రిజర్వేషన్ కనుక అమలు అయితే దాదాపు మరి 5,000 సర్పంచ్లు అవుతారు అన్నమాట. ఈ 5,000 సర్పంచ్ కావడం వల్ల అయితే ఏదైతే అగ్రవర్ణాలలో వాళ్ళకు ఉంటాయో మరి వాళ్ళ పదవులు అయితే ఆటోమేటిక్గా కోల్పోవాల్సి వస్తుంది. సో ఆ కోల్పోతారన్న భయంతో దానికి మాత్రం కానిస్తలేరు అని చెప్పేసి మనకి ఈ ఆర్టికల్ యొక్క ఉద్దేశం అని చెప్పేసి. ఇక మరి బీసీ ఉద్యమాన్ని అణిచేందుకు ఏ విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయో ఒకసారి చూద్దాం. ఇక బీసీలు అంతా ఒక తాటిపై రావడం, ఉద్యమాల ఉధృతి పెరుగుతాం, అన్ని రాజకీయ పార్టీల్లో ఉండే బీసీ లీడర్లు కూడా బీసీ రాగం ఎత్తుకోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉద్యమాన్ని ఆపలేక అగ్రవర్ణాలు వారి ప్రతిచర్యలకు లేదా అగ్రవర్ణ సంఘాలు రాజకీయ ఉద్యమాన్ని ఎదుర్కొనేందుకు వివిధ వ్యూహాలను అయితే అనుసరిస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ కోట రక్షణగా భావిస్తున్న అగ్రవర్ణ సంఘాలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కాపాడుకునేందుకు ఇక ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. జీవో నెంబర్ 29 కొనసాగించాలని కోరుతూ రాజకీయ లాబియింగ్ చేస్తున్నారు. ఇదే సమయంలో అగ్రవర్ణ నాయకులు రాజకీయ పార్టీలతో కలిసి బీసీ ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కొన్ని అగ్రవర్ణ సంఘాలు తమ హక్కుల కోసం కౌంటర్ ఉద్యమాలు చేపట్టే అవకాశం కూడా ఉందని చెప్పేసి టాక్ అయితే వినిపిస్తుందంట. మరి ఏదైతే బీసీల ఉద్యమం చేస్తున్నారో మరి అగ్రవర్ణాలు కూడా మరి వీటికి వ్యతిరేకంగా మరి పోరాటాలు కూడా ఉద్యమాలు కూడా చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్లుగా మనకి ఇక్కడైతే మనకు వార్త కనిపిస్తూ ఉంది. రైట్. ఇక బీసీ ఉద్యమం రాజకీయ ప్రభావంలో ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. బీసీ ఉద్యమం తెలంగాణ రాజకీయాలను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. ప్రతిపక్షాలు కూడా ఈ ఉద్యమాన్ని తమ రాజకీయ ఆయుధంగా మలుచుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ డిమాండ్లను నెరవేర్చకపోతే 2028 ఎన్నికల్లో బీసీ ఓట్ బ్యాంకును కోల్పోయే ప్రమాదం ఉంది. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఈ అంశంపై జాగ్రత్తగా వ్యవహరిస్తూ అగ్రవర్ణాల మద్దతుకు కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. మొత్తం మీద తెలంగాణలో బీసీ ఉద్యమం ఒక సామాజిక రాజకీయ విప్లవం మారుతుంది. ఈ ఉద్యమం 42% రిజర్వేషన్లు, కులగణన, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల రద్దు వంటి డిమాండ్లతో అగ్రవర్ణాల గుండెల్లో ఆందోళన రేకెత్తిస్తుంది. ఈ ఉద్యమం తెలంగాణ ఉద్యమ తరహాలో బలపడితే రాష్ట్రంలో సామాజిక రాజకీయ సమీకరణాలు గణనీయంగా మారే అవకాశం ఉందని చెప్పేసి మరి ఈ ఆర్టికల్ అనమాట. నిజంగా మరి ఒకవేళ ఇది అనుకున్నట్లుగా జరిగితే మరి బీసీలు చైతన్యవంతం అయితే మరి చూసుకుంటే మరి 50% పైనే ఉంటారు బీసీలు ఎక్కడ చూసుకున్నా. మరి వాళ్ళకి పదవులు చూసుకుంటే మాత్రం మరి 15 నుంచి 20% మధ్యలోనే ఎక్కువనే ఉంటారు. మెజారిటీ 50% అయితే ఎక్కువ ఉంటారు. సో మరి పదవులు చూసుకుంటే మరి 20 నుంచి 20% ఉంది. మరి ఇంకా 20% మంది పదవులు అనుభవిస్తలేరు. మరి ఈ పదవులన్నీ కూడా కోల్పోతున్నారు.
యాక్చువల్గా చెప్పాలంటే మరి ఇప్పటి వరకు కూడా నిజానికి మరి అంటే ముఖ్యమంత్రుల్లో కావచ్చు లేదంటే మంత్రుల్లో కావచ్చు మాక్సిమం అంతా కూడా ఓసీ వాళ్ళే ఉన్నారు. బీసీ వాళ్ళు కేవలం ఓటర్ కార్డు కింద పనిచేస్తున్నారు తప్పితే ఒక ఓటర్ కార్డుగా మాత్రమే పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా ఎట్లా వ్యవహరిస్తున్నారు అంటే వీళ్ళు ఓటేసే యంత్రాలుగా మాత్రమే చూస్తున్నారు. సో ఇప్పటి వరకు అయితే మరి పదవులు అనుభవించినట్టు కానీ లేదంటే రాజకీయాల్లో కూడా మరి వాళ్ళు రాణించినట్టు కానీ ఇప్పటి వరకు అయితే మనం అయితే చూడలేదు. కానీ మనకు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తుంటే కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు బీసీల గురించి ఆలోచన మొదలుపెట్టి అంటే ఈ ఉద్యమం ఏదైతే మరి తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగిందో బీసీ ఉద్యమం కూడా అదే విధంగా జరుగుతుందని చెప్పేసి మరి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి, 42% రిజర్వేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి అనే ఆలోచన దిశగా అయితే మరి ఏవైతే ప్రధాన పార్టీలు ఉంటాయో అవన్నీ కూడా మరి దీని గురించి అయితే ఆలోచిస్తున్నాయని అయితే చెప్పొచ్చు. ఇక వార్తల్లోకి వెళ్ళినట్లయితే ముందుగా ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకుందాం. ప్రజాపాలనలో అడవి బిడ్డల సంక్షేమం బేష్ అంటున్నారు. అయితే ఆదివాసుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే ప్రజాప్రభుత్వం కృషి చేస్తుంది. ఇక బోధ్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ గారు చెప్తున్నటువంటి మాట. ఇక ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నేరేడిగొండ మండలం కేంద్రంలోని రాజగొండ సేవా సమితి ఆధ్వర్యంలో నేరేడిగొండ పట్టణ కేంద్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా బోధ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ పాల్గొన్నారు. మొదటగా ఆడే గజేందర్ కొమరం భీం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన ఆశయాలు కొనసాగిద్దామని నినాదాలు చేశారు. ఆడే గజేందర్ మాట్లాడుతూ మానవ మనుగడకు దారులు చూపిన మూలవాసులు ఆదివాసులు అడవి తల్లికి తోడుండే అసలైన భూమిపుత్రులు గిరిజనులు అన్నారు. ఇక అలాగే ప్రజాప్రభుత్వం అధికారంలోకి వస్తూనే గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి ఆరంభమైందన్నారు. మొత్తం మీదైతే ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఇక నేరేడిగొండ మండలంలో మరి రాజగొండ సేవా సమితి ఆధ్వర్యంలో నేరేడిగొండ పట్టణ కేంద్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను అయితే ఘనంగా నిర్వహించుకున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తాం. ఇక ఆదివాసుల రాజ్యాంగ హక్కులను అమలు చేయాలి, ఏజెన్సీలో ఆదివాసీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి, టీఏజీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ అయితే అంటున్నారు. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను అమలు చేసి ఏజెన్సీలో గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం టీఏజీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ గారు అయితే మరి డిమాండ్ చేస్తున్న వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక అధిక ధరలకు ఎరువులు అమ్మితే కఠిన చర్యలు, యూరియా బ్లాక్ మార్కెట్ను తరలిస్తే లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం, ఎరువుల డీలర్లకు హెచ్చరించిన మంచిర్యాల డిఏఓ చత్రునాయక్. సో మనం రోజు పేపర్లో చూస్తూనే ఉన్నాం, వాళ్ళు అధిక ధరలకు విక్రయిస్తూనే ఉంటారు. సో వీళ్ళపైన చర్యలు మరి నామమాత్రంగానే కనిపిస్తూ ఉంటాయి. మనకైతే రోజు ఒక వార్త అయితే దాని గురించి అయితే చూస్తాం. మరి బ్లాక్ యూరియా అయితే బ్లాక్ చేయొద్దని. బీసీ సంఘాలు ఏకతాటి మీదకి రావాలి, బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘ నేతల పిలుపు అంటూ ఒక వార్త. ఇక తెలంగాణ రాష్ట్రంలోని జాతీయ రాష్ట్ర బీసీ సంఘాలు ఏకతాటి మీదకి రావాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం నాయకులు పిలుపునిచ్చారు. నిర్మల్ పట్టణంలో వారు మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఏర్పాటు చేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తమ శక్తి సామర్థ్యాలను ఉపయోగించి తమ వంతు ప్రయత్నం చేయడం జరిగిందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పరంగా తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ 42% రిజర్వేషన్ బిల్లుల నుంచి ముస్లింలకు 10% తొలగిస్తే మేము బీసీ రిజర్వేషన్లను అమలు చేయడానికి శక్తి సామర్థ్యాలను ఉపయోగించి నెరవేరుస్తామని అంటున్నారని, ఈ నిర్ణయంపై బీసీ సంఘాలు పరిశీలించి వెంటనే స్పందించి రిజర్వేషన్ల సాధన కొరకు కార్యాచరణ రూపొందించాలని కోరారట. మొత్తం మీదనైతే మరి బీసీ కులాల మధ్య ఉద్యమ పోరాటం అయితే జరుగుతూ ఉంది. అయితే బీసీ కులాలకు సంబంధించినటువంటి ఏదైతే పోరాటం ఉందో దానిపైన కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పిందో మరి కేంద్ర ప్రభుత్వం కూడా దానిపైన మరి ముస్లింలకు 10% ఇస్తామని చెప్పారు కదా, అది తొలగిస్తేనే మేము అమలు చేస్తామని చెప్తున్నటువంటి ఏదైతే ఉందో దాన్ని విరమించుకొని మరి 42% బీసీలకు అయితే మరి శాంక్షన్ చేయాలని చెప్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు ఎట్లా ఉన్నాయో చూద్దాం ఒకసారి. నేడు జరిగే రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యాన్ని ప్రైవేట్ పరం చేయడం సరికాదు, సిపిఎం ఎల్ మాస్లైన్ నాయకులు అంటున్నారు. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాసేవ రంగంలో ఉండాల్సిన వైద్యాన్ని ప్రైవేటు వ్యాపార వర్గాలకు అప్పచెప్పడం వలన ప్రజలకు ఆర్థిక భారాన్ని మోపుతున్నాయని ఆర్మూర్ డివిజన్ సిపిఐ ఎంఓల్ మాస్లైన్ కార్యదర్శి దేవారం జిల్లా నాయకులు ముత్తన్న అన్నారు. శనివారం ఆర్మూర్ పట్టణంలోని పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ నేడు కుమార్ నారాయణ భవన్లో జరిగే రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని మేధావులకు ప్రజా సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు పెంచామని చెప్పుకోవడమే తప్ప ప్రైవేటు ఆసుపత్రులకు బకాయిలు ఇవ్వకపోవడంతో పేదవాళ్లకు ఆరోగ్యశ్రీ సేవలు అందడం లేదని గుర్తు చేశారు. మరి విద్యా కార్పొరేట్ స్థాయిలో జిల్లాల్లోనూ మండలాల్లోనూ ప్రవేశించి ప్రభుత్వ పాఠశాలను ప్రభుత్వ వైద్యశాలను పనిచేయకుండా నిర్వీర్యం చేస్తున్నారని మన నిజమే. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా ప్రభుత్వ హాస్పిటల్లో అంతగానో ఎక్విప్మెంట్ అయితే ఉండదు. మరి ఎంఆర్ఐలు కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద స్కానింగ్ సెంటర్లు కావచ్చు, అవి ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ వైద్యశాలలో అందుబాటు లేకపోవడంతో ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తూ ఉంటాం. దానికి మనకి ఏది ఆరోగ్యశ్రీ ఉంది. ఆరోగ్యశ్రీ నుంచి కూడా ప్రైవేట్ వాళ్ళు అంటే ఇక మామూలు వసూలు చేస్తారు. ఆ పైసలు వాళ్ళ ఏమే పైసలు వసూలు చేయడమే. అయితే పైసలు వాళ్ళకు డబ్బులు అకౌంట్లో పడిన తర్వాత
తర్వాత మాత్రమే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామంటారు. మరి ఆ లోపు మరి యొక్క సామాన్య ప్రజల యొక్క పానం పోతే అప్పుడు మాకు సంబంధం లేదు, ఇక యాజమాన్యానికి సంబంధం లేదంటారు. అటు ప్రభుత్వం కూడా సరిగా స్పందించక బిల్లులు రాక ఆరోగ్యశ్రీ ద్వారా మరి చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారట. మళ్ళీ అలాగే మరి ఏదైతే వైద్య సేవలు ఉన్నాయో ఇదే తరహాలో విద్యకు సంబంధించినటువంటి విద్యా సంస్థలు కూడా ఇట్లానే ఉన్నాయి. మరి ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం అని కాదు, ఏ ప్రభుత్వమైనా మేము నాణ్యమైనటువంటి విద్యను అందిస్తున్నాం, నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందిస్తున్నాం అని చెప్తారు. కానీ ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినా, ఏ గవర్నమెంట్ స్కూల్లోకి పోయినా కనీసం వసతులు కూడా సరిగ్గా లేనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇప్పుడు వసతులు కల్పించకపోగా ఇంకా దురుసుగా ఉంటుంది మొత్తం. మనం అడిగిన సమాధానం, మన ప్రశ్నలకు సమాధానం ఉండదు, ఏదన్నా అడిగితే మాకు తెలియదు. అది పక్కన పెడితే పాత భవనాలు ఉంటాయి, మన ప్రాణాలు దక్కించుకుంటే చాలా అనిపిస్తుంది ఒక్కోసారి. ఆ పిల్లల ప్రాణాలు ఏమైపోతుందో తెలియదు, ఎందుకంటే పైన ఊడిపడుతున్నటువంటి పెచ్చుల భవనాలు ఇట్లాంటి ఎన్నో రకాలు చూస్తుంటాం. మనము ఒక జబ్బు వస్తే హాస్పిటల్ పోయినాం అనుకో, అక్కడికి పోతే మనకు భయం ఏముంటుంది అంటే ఇంకా అక్కడికి పోతే ఇంకే జబ్బు వస్తుందని, కనీసం ప్రాణాలతో బయటపడతామా అనే భయం ఉంటుంది. సో ఆ విధంగా ఉంటాయి. మరి ఇక ఘనంగా 65వ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం. కాంగ్రెస్ జెండా ఎగరవేసిన ఆర్మూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బైన్ల ప్రశాంత్ అంట. ఇక మరి ఆర్మూర్ పట్టణంలో కాంగ్రెస్ 65వ భారత యువజన ఆవిర్భావ దినోత్సవాన్ని అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా అయితే నిర్వహించారంట. మరి ఆ యువజన కాంగ్రెస్ ఏర్పాటు చేసి దాదాపు 65 సంవత్సరాలు అయితే అయిందంట. మరి 65వ సంవత్సరం దాన్ని అయితే మరి ఆ కార్యక్రమాన్ని అయితే మరి అక్కడ నియోజకవర్గంలో చేసిరంట. ఇక మెండోరా మండలంలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను మెండోరా నాయకుడు కులస్తులు శనివారం ఘనంగా అయితే నిర్వహించారు. ఇక నాయకపూడు సంఘ భవనాల వద్ద జెండాను సంఘ సభ్యులు ఆవిష్కరించారు. ఆదివాసుల హక్కుల కోసం తమ సంఘం నిరంతరం పోరాటాలు చేస్తుందని అయితే మరి ఆ కార్యక్రమంలో మాట్లాడి చెప్పారు. ఇక వినాయక చవితి సందర్భంగా జాగ్రత్తలు, నేరాల నియంత్రణపై సమీక్ష. వివాదాస్పద ప్రదేశాలు, రద్దీ రోడ్లపైన మండపాలు ఏర్పాటు చేయవద్దని ఆదేశాలు జారీ చేసిన సిపి సాయి చైతన్య. మరి వినాయక చవితి సమీపిస్తున్న వేళ పండుగ సందర్భంలో వినాయక మండప నిర్వాహకులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, నేరాల నియంత్రణపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో అధికారులతో కలిసి ఆదేశాలను జారీ చేసిన సిపి సాయి చైతన్య ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండప నిర్వాహకులు విగ్రహాలను వివాదాస్పద ప్రదేశాలలో ప్రజలు తిరిగే రోడ్లపైన ఏర్పాటు చేయవద్దని, ట్రాఫిక్ అంతరాయం కలిగించరాదని సూచించారు. మరి నిజంగానే కదా, మరి వినాయకుని పూజ చేయడం చాలా ఇంపార్టెంటే. కానీ మరి మధ్యకాలంలో చాలా బయట రోడ్లపైన మరి పెద్ద టెంట్లు వేసి విగ్రహాలను అయితే ఏర్పాటు చేస్తాము. అవి షెడ్లు ఏవైతే ఉంటాయో ఆ రోడ్లపైన వేసేటువంటి షెడ్ల వల్ల కొంత వాహనాలకు కూడా ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే మరి ఏదైతే ఈ యొక్క షెడ్లు ఏర్పాటు చేస్తూ ఉంటారో మరి దానిపైన కావచ్చు, మరి డీజే సౌండ్లపైన కావచ్చు, ఇవన్నిటిపైన కూడా మరి సిపి సాయి చైతన్య గారు అయితే కొంత అధికారులకు సూచనలు జారీ చేస్తూ ఉన్నారు, జాగ్రత్తలు పాటించాలని. ఇక డిచ్పల్లి పిహెచ్సిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్. ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేలా సిబ్బంది పనిచేయాలి. జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మరి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నమ్మకాన్ని పెంపొందేందుకు ఇక కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. శనివారం ఆయన డిచ్పల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఆకస్మికంగా అయితే తనిఖీ చేశారంట. మరి మొత్తానికైతే అది వార్త. ఇక రాఖీ పండుగ సోదర భావానికి నిదర్శనం. పరాయి స్త్రీని కూడా సోదరిగా చూసే సంస్కృతి భారతదేశంలో ఉంది. ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అని చెప్పేసి మరి బీజేపీ పార్టీ కార్యాలయము మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన రాఖీ వేడుకల్లో బీజేపీ మహిళా నాయకురాలు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణకి అయితే రాఖీ కట్టి మరి శుభాకాంక్షలు అయితే తెలిపారు. కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకుందాం. ఇక యూరియా కోసం రైతుల క్యూలైనట. పండుగ పూట ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుంది. రైతుల బాధలు పొన్నం ప్రభాకర్కి పట్టావా? తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నాయకుల ఆగ్రహం అంటూ ఒక వార్త. అయితే యూరియా బస్తా కోసం రైతులు చెప్పులను లైన్లో పెట్టి పండుగ పూట గంటల తరబడి నిల్చొని తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేకపోవడం సిగ్గుచేటని మరి కోమటిరెడ్డి, జైపాల్ రెడ్డి, గోలి బాపురెడ్డి ఒక సంయుక్త ప్రకటనలో విమర్శించారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలోని యూరియా బస్తాలు ఇస్తున్నారని తెలపడంతో రైతన్నలు గంటల తరబడి లైన్లో నిల్చొని బస్తా కోసం నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గంలోనే ఎలాంటి దుస్థితి ఉండడం బాధాకరమన్నారు. రైతులకు సరిపడా యూరియా తీసుకొచ్చాము, యూరియా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని మంత్రులు హైదరాబాద్లో కూర్చొని చెబుతున్నారని, కానీ అది ఆచరణలో ఏమాత్రం అమలు కావడం లేదన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి ఇన్ఛార్జిగా ఉన్నాయి. అయితే మరి జిల్లాలోనే రైతులకు యూరియా అందించలేని దుస్థితిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉండడం సిగ్గుచేటని అన్నారు. ఇక రైతు రాజ్యం అని చెప్పే నాయకులకు రైతుల కష్టాలు పడడం లేదా అని ప్రశ్నించారు. మరి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల వివక్ష చూపుతున్నారని, అలాగే చిత్తశుద్ధి ఉంటే వెంటనే యూరియా కొరతను నివారించేందుకు కృషి చేసి ప్రతి రైతుకు యూరియా సరిపడా అందే విధంగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. మరి ప్రతిరోజు మనం వార్త చూస్తున్నాం, యూరియా కొరత లేదు, యూరియాకు యూరియాను బ్లాక్లో అమ్మడం లేదు, ఇట్లాంటివి వస్తూ ఉంటాయి వార్తలు. మరి ఇదేంది ఆరోపణలు ఎట్లా వస్తున్నాయి? మరి ఆరోపణలు కూడా అది నిజంగానే కదా ఇది. మరి అది కూడా మరి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారి నియోజకవర్గంలోనే ఇలాంటి దుస్థితి అట మరి డైరెక్ట్ పేపర్లోనే రావడం జరిగింది.
రైట్. ఇక ఇందిరా సౌరగిరి జల వికాసం వేగవంతం చేయాలి. ఏజెన్సీ ప్రాంత అధికారులు ROFR భూముల వివరాలు పంపండి. ఇక జీపీ నుంచి సెక్రటరీ వరకు అన్ని భవనాలపై సోలార్ ప్లాంట్లు, పవర్ ప్లాంట్లు వీడియో కాన్ఫరెన్స్లో డిప్యూటీ సీఎం బట్టి అని చెప్పేసి వార్త. మరి సోలార్ విద్యుత్ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో యావత్ క్యాబినెట్ విధానం నిర్ణయం తీసుకుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. శనివారం ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్లాంట్ ఏర్పాటు, ROR భూముల్లో ఇందిరా సౌర గిరిజన వికాసం పథకం అమలుపై జిల్లా కలెక్టర్తో సమీక్ష అయితే నిర్వహించారంట. ఇక జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో క్విట్ ఇండియా దినోత్సవం, పార్టీ పతాకాన్ని ఎగురవేసిన డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్. క్విట్ ఇండియా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి రహమత్ హుస్సేన్తో పాటు పలువురు నేతలు అయితే హాజరయ్యారంట. అక్కడ మరి జిల్లా క్విట్ ఇండియా దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి ఆ విధంగా కార్యక్రమం అయితే అక్కడ చేయడం జరిగింది. ఇక బాల సదనంలో రాఖీ పౌర్ణమి వేడుకలు పాల్గొన్న కరీంనగర్ జిల్లా కలెక్టర్ బాలికలు శిశువులకు కొత్త దుస్తులు అందజేతనట. ఇక కరీంనగర్ బాల సదనంలో నిర్వహించిన రాఖీ పౌర్ణమి వేడుకల్లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు. బాల సదనం బాలికలతో మమేకమై వారితో ఆప్యాయంగా ముచ్చరించారు. బాలికలు కలెక్టర్కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. కలెక్టర్కు మిఠాయి తినిపించారు. అనంతరం బాల సదనంలోని 16 మంది బాలికలకు, శిశుగృహంలో పెరుగుతున్న 9 మంది శిశువులకు సుమారు 100 కొత్త దుస్తులు అందజేశారట. మొత్తం మీద బాల సదనంలో రాఖీ పౌర్ణమి వేడుకలు మరి ఘనంగా జరిగాయంటూ ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక ఆదర్శంగా నిలిచేదే ఆదివాసీ జాతినే. తెలంగాణ స్ఫూర్తి కొమరం భీం వారసులుగా ముందుకెళ్లాలి. మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అయితే అంటున్నారు. మరి నేటి సమాజంలో నీతికి నిజాయితీగా ఆదర్శంగా ఆదివాసీ జాతి నిలుస్తుందని ఇందుకు పలిమెల మండల వాసులే నిదర్శనమని మంతని ఎమ్మెల్యే మరి పుట్ట మధుకర్ అయితే అంటున్నట్లుగా మనకు ఒక వార్త. ఇక బీసీల బహిరంగ సభను విజయవంతం చేయాలి. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్తో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 14న స్థానిక సర్కస్ గ్రౌండ్లో నిర్వహించే భారీ బహిరంగ సభకు అయితే పెద్ద ఎత్తున బీసీలు రావాలని బీఆర్ఎస్ నేతలు అయితే పిలుపునిస్తున్న వార్త మనం చూస్తూ ఉన్నాం. మెదక్ జిల్లా ఉమ్మడి వార్తలు చూసుకున్నట్లయితే తోబుట్టువుల పవిత్రమైన పండుగ రక్షాబంధన్తో తోబుట్టులకు పవిత్రమైన పండుగ. మరి ప్రతి కష్టంలోనూ సోదరులను తోడుంటారనే విశ్వాసానికి గుర్తు ఈ రాఖీ పండుగను ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో జరుపుకుంటారు. పటాన్చేరు పట్టణంలోని చైతన్య నగర్లో సోదరిమణులు రక్షాబంధన్ పండుగను శనివారం ఘనంగా జరుపుకున్నారట. మరి తోబుట్టువులకు సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి పండుగ రక్షాబంధన్ నిజమే. అయితే రక్షాబంధన్ సందర్భంగా నేను ఒక వార్త అనమాట. నిజంగా హార్ట్ఫుల్గా అనిపించింది. ఒక అన్న చెల్లెళ్ళట ఇద్దరు కూడా రోడ్ దాటుతున్నటువంటి క్రమంలో ఒక చెల్లి చనిపోయిందట. ఈ రోడ్ యాక్సిడెంట్ జరిగిందట. మొత్తం మీద బైక్ పైన వెళ్తున్నారు, లేదంటే రోడ్ దాటుతున్నారు. అయితే చెల్లి చనిపోవడంతో ఆ చెల్లెలను ఎంత మర్చిపోదామన్నా కూడా అన్న కావట్లేదంట. అది ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఏదో జిల్లాలో జరిగింది. అయితే అది ఆ చెల్లెల మీద ఉన్న ప్రేమ మర్చిపోలేక, ఆ చెల్లెల్ని మర్చిపోలేక చెల్లెలకు డైరెక్ట్ గుడే కట్టిండు. గుడి కట్టి రోజు ఆ విగ్రహానికి డైలీ ఒక కొబ్బరికాయ కొట్టి పూజలు చేస్తూ ఉన్నాడు. నిజంగా అన్న చెల్లెల బంధం అంటే ఇది అనిపించింది నాకు నిజంగా చెప్పాలి. ఇక అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు, గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ లక్ష్యం. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేకూరుతాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. శనివారం ఆందోళన నియోజకవర్గంలో రేగోడు మండలానికి మంత్రి సోదరి కూతురు వివాహానికి ఆహ్వానించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిరుపేదలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఏవైతే పథకాలు ఉంటాయో అవన్నీ అందజేస్తామని చెప్పేసి మరి మంత్రి అక్కడ తెలుపుతున్న వార్త మనం చూడవచ్చు. ఇక రైతు బీమా పథకానికి దరఖాస్తుల స్వీకరణ. కొత్తగా పట్టాదారు పాస్బుక్ పొంది భూభారతి పోర్టల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని RYSR పట్టాలు పొందిన 18 నుంచి 59 ఏళ్ల వయసు గల రైతులు రైతు బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని మొగుడంపల్లి మండల వ్యవసాయ అధికారి హస్నోద్దీన్ తెలిపారు. ఇక దరఖాస్తుతో పాటు రైతు పట్టా పాస్బుక్, ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డు జిరాక్స్ స్వయంగా సంబంధిత AEOకు ఆగస్టు 12లోగా అయితే సమర్పించాలంట. మరి ఎవరైతే మరి కొత్తగా పాస్బుక్లు అయితే పొందిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మరి దానికోసం అయితే ఏదైతే రైతు బీమా ఉంటుందో మరి దానికోసం అయితే అప్లికేషన్ చేసుకోవాలి. మరి 18 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళ మధ్య ఉన్న వాళ్ళైతే చేసుకోవాలి. దానికి సంబంధించిన పత్రాలు ఏవైతే ఉంటాయో పాస్బుక్ కావచ్చు, ఆధార్ కార్డ్స్ కావచ్చు, సో ఇవన్నీ కూడా వాళ్ళకి సమర్పిస్తే మిమ్మల్ని అయితే అక్కడ అప్లికేషన్ చేసేస్తారు అనమాట. అక్కడ
కుర్మ సంఘాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తే సహించమంటా ఉన్నారు. ఇక సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో కుర్మ సంఘం మండల తాలూకా కమిటీలు అంటూ సంఘాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని కుర్మ సంఘం నాయకులు అన్నారు. నారాయణఖేడ్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మొన్న మండల కమిటీలు నిన్న తాలూకా కమిటీలు వేయడాన్ని సంఘం సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. కుర్మ సంఘం అధ్యక్షులుగా మరి ప్రభాకర్ కుర్మ ఉండగా మాజీ జిల్లా అధ్యక్షులు బూర్గడ్డ నగేష్, ప్రస్తుత జిల్లా అధ్యక్షులు మల్లయ్య నారాయణఖేడ్ తాలూకా కమిటీ అని ఎవరికి తెలియని వ్యక్తికి ప్రకటించడం కరెక్ట్ కాదు అని అన్నారు. ఇక శుక్రవారం ప్రకటించిన మండల కమిటీ తాలూకా కమిటీని ఉపసంహరించుకోవాలని, లేని ఎడల ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. జిల్లా అధ్యక్షులు నారాయణఖేడ్ సంఘానికి విచ్ఛిన్నం చేసే కుట్రలు మానుకోవాలని అన్నారు. మరి కుర్మ సంఘంని విచ్ఛిన్నం చేస్తే ఊరుకోమని చెప్పి చెప్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. రైట్. ఇక వెళ్లి విరిసిన సోదర భావం, జవాన్ విగ్రహానికి రాఖీ కట్టిన సోదరీమణులు. మరి ఇది ఎక్కడ జరిగిందంటే అన్న చెల్లెళ్ళ పవిత్ర బంధానికి ప్రతీక రాఖీ పౌర్ణమి. రాఖీ పౌర్ణమి వచ్చిందంటే అక్క చెల్లెలు సహోదరులకు రాఖీ కట్టేవారు క్షేమంగా ఉండాలని భగవంతుని అయితే ప్రార్థిస్తారు. కానీ ఒక్కగానొక్క సహోదరుడు సైన్యంలో చేరి వీరమరణం పొందగా సహోదరుని సమాధి వద్దకు వెళ్ళి సహోదరుడికి ప్రతిరూపంగా ఏర్పాటు చేసిన విగ్రహానికి ప్రతి ఏటా రాఖీలు కడుతూ ప్రేమానురాగాన్ని అయితే చాటుకున్నారు ఆ అక్క చెల్లెళ్ళు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రాజు తండాకు చెందిన గుగులోతు లింగయ్య, సత్తవలకు రాజమ్మ, బూలమ్మ, శ్రీలత ముగ్గురు కుమార్తెలు కాగా నరసింహనాయక్ ఒక్కగానొక కుమారుడు. నరసింహనాయక్ సైన్యంలో చేరి సిఆర్పిఎఫ్ జవాన్గా విధులు నిర్వహిస్తున్న సమయంలో 2014 ఛత్తీస్గఢ్లో నక్సల్ అమర్చిన మందు పాత్ర పేలి వీరమరణం పొందాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏటా నరసింహనాయక్ సమాధి వద్ద ఏర్పాటు చేసిన విగ్రహానికి అక్క చెల్లెలు రాఖీలు కడుతూ విగ్రహంలో తమ సహోదరుణ్ణి చూసుకుంటూ కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. రాఖీ పండుగ వచ్చిందంటే నరసింహనాయక్ అక్క చెల్లెలను కన్నీరే సంతోషంగా మిగిలిపోతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం అందలేదని నరసింహనాయక్ అక్క చెల్లెలు తల్లిదండ్రులు వాపోతున్నారు. కుటుంబంలో ఉన్న ముగ్గురు అక్క చెల్లెలకు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నారు. మరి నిజంగా ఇదైతే గొప్ప విషయం. నిజంగా మరి ముగ్గురు అక్క చెల్లెళ్లకు మరి ఒక్కడే తమ్ముడంట. మరి తను కూడా మరి 2014లో అయితే ఛత్తీస్గఢ్లో ఒక ఆపరేషన్లో భాగంగా మందు పాత్రలో పెడితే అలా చనిపోయిందంట. సో అప్పటి నుంచి వాళ్ళు అదే విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని, ఏదైతే సమాధి దగ్గర విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం అయితే రాఖీలు కడుతుంటారు. ఇక్కడ విషయం ఏంటంటే ప్రభుత్వం నుంచి అందాల్సిన ఏవైతే మరి చనిపోయిన వాళ్ళకి ఏ విధంగా అందుతాయో మరి అవి మాత్రం ఇంకా అందలేదంట. అది కూడా ఒక జవాన్కి, అది కూడా ఒక జవాన్, సాధారణమైన వ్యక్తి కూడా కాదు. మరి మన దేశం కోసం కుటుంబాన్ని వదిలి మరి ఆ ప్రాణత్యాగానికి కూడా వెనకాడకుండా మరి ఆ సైన్యంలో చేరి దేశ రక్షణగా కాపాడే మరి జవాన్కు మరి అలాంటి పరిస్థితి వస్తే ఇక మామూలుగా ఉద్యోగులు అయితే ఇక అది ఉండదు. మరి నిజంగా ఉద్యోగం ఇవ్వాలి కదా. ముగ్గురు అక్క చెల్లెలు ఉన్నారు, ఎవరికైనా వాళ్ళకు సంబంధిత ఉద్యోగం, వాళ్ళు ఇప్పుడు 10th కానీ ఇంటర్ కానీ ఏదో ఒకటి చదువుకుంటారు. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం, కేంద్ర ప్రభుత్వం ఏదో ఒకటి వాళ్ళకు అర్హులైన విధంగా ఉంటుంది. ఏదో ఒకటి ఉద్యోగం ఇవ్వాల్సిందే పోయి అసలు నిజంగా అసలు దారుణం ఇది. రైట్. ఇంకో వార్త వస్తే భీమ్రా గ్రామంలో సమస్యలు పరిష్కరించాలి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని కంగ్డి మండలంలో భీమ్రా గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం నారాయణఖేడ్ డివిజన్ నాయకులు సతీష్ మాట్లాడుతూ కంగ్డి మండలం భీమ్రా గ్రామంలో స్కూల్ రోడ్డు గత సంవత్సరంలో మంజూరైంది. ఇప్పటి వరకు సగం రోడ్డు వేసి సగం వేయకుండా ఆపేసిరంట. మరి ఏదైతే మరి అక్కడ ఉందో మరి సగం రోడ్డు అయితే వేసిరంట, సగం మానేసిరంట. మరి ఎందుకు మరి కాంట్రాక్టర్కు డబ్బులు ఇవ్వలేదా, మరి డబ్బులు ఇచ్చినా మరి అతను ఇవ్వలేదా అనేది విషయం అయితే మరి సగం కూడా ఎందుకు వేసి మరి ఆ సగం లేకపోతే నిమ్మలంగా అది కూడా పైసలు మిగులుతుండే, మరి మట్టి రోడ్డే ఉంటుండే. అదే బెస్ట్. ఇంకా అదే బెస్ట్. ఇప్పుడు సగం రోడ్డు కంటే మట్టి రోజే బెస్ట్. సో ఇట్లా ఉంది పరిస్థితి. మరి రంగారెడ్డి జిల్లా వార్త చూసుకున్నట్లయితే ఘనంగా యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం, జాతీయ యువజన కాంగ్రెస్ 65వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు వైఎస్ఆర్ విగ్రహం వద్ద యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మాట్ల వినయ్ కుమార్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవకు అంకితం కావాలని, మన ప్రభుత్వం చేస్తున్న ప్రతి పథకాన్ని ప్రజలకు చేరవేసే దిశగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపుల్ల శ్రీకాంత్ యాదవ్, అలాగే మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్, సీనియర్ నాయకులు కోటేష్ గౌడ్, వీరబుజ్జి, సేవాదళ అధ్యక్షులు శంకర్, యువజన కాంగ్రెస్ నాయకులు అజయ్, సాయి కృష్ణ మిట్టు, సోమేశ్వరి, అజిత్, అనిల్, బి సాయి, భరత్, శ్రీకాంత్, బిట్టు, సాయి, మధు, సూరజ్ తదితరులు పాల్గొన్నారట. మరి ఘనంగా యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం. మరి యువకులు కూడా కాంగ్రెస్ ఏదైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో రాజకీయాలు ఉన్నాయో రాజకీయాల్లోకి రానికి కూడా చాలా మంది అయితే ఆసక్తి చూపిస్తున్నారు ఇప్పుడున్నటువంటి జనరేషన్. కాకపోతే ఒక అవకాశం అనమాట, ఒక అవకాశం ఇస్తే ఖచ్చితంగా యువత కూడా మరి రాజకీయాల్లో రాణిస్తారు ఖచ్చితంగా. ఇక మురుగు సమస్య తీరేదన్నాడు. గణేష్ నగర్లో ఏరులై పారుతున్న మురుగునీరు పట్టించుకునే నాదుడే లేరని మండిపాటు. డ్రైనేజీపై కూర్చొని నిరసన తెలిపిన ఎల్లమ్మ బండ వాసులు. జలమండలి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులంట.
ఇక గత కొన్నేళ్లుగా మురుగు సమస్యతో సతమతమవుతున్నామని డ్రైనేజీపై కూర్చొని నిరసన తెలిపారు కాలనీ వాసులు. శేరలింగంపల్లి నియోజకవర్గం అల్విన్ కాలనీ 124 డివిజన్ పరిధిలోని గణేష్ నగర్లో డ్రైనేజీ పైప్ లైన్ నుండి తారక రామారావు నగర్ రోడ్లు పారుతున్నాయి. అయితే వర్షాకాలం కావడంతో ఆ మురుగుపై దోమల లార్వా కనిపిస్తుండడంతో స్థానికులు ఎక్కడ సీజనల్ వ్యాధులు డెంగీ మలేరియా కలరా వస్తోందనని భయభ్రాంతులకు గురవుతున్నారు. చిన్నపిల్లలు బయటకు వెళ్ళాలి అంటే మురుగులోంచి నడుచుకుంటూ వెళ్లాల్సినటువంటి పరిస్థితి నెలకొందట. ఇక డ్రైనేజీ నుంచి వెలువడే వాసనతో నరక యాతన అనుభవిస్తున్నామని, మురికి నీరు తాగునీరులో కలిసి కంపు కొడుతున్నా అవే నీరు వినియోగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదైతే చాలా దారుణం. మరి మురికి నీరు అయితే తాగునీళ్ళు కలిసిపోతున్నట, మరి అవే నీళ్ళు తాగుతున్నారట. మరి ప్రజలు ఎంత అవస్థలు పడుతున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మరి దాదాపు 2 దశాబ్దాల క్రితం జనాభా ప్రతిపాదన వేసిన డ్రైనేజీ వ్యవస్థ ఇప్పటికీ వాడుతుండడంతో వారానికి 2 రోజులు పైప్ లైన్ నుండి రోడ్లపై పారుతున్నాయి. ఈ విషయాన్ని ఎన్నిసార్లు స్థానిక ప్రజాప్రతినిధులకు, జలమండలి అధికారులకు ఫిర్యాదు చేసినా, నూతన లైన్ గురించి అభ్యర్థించినా ఎవరు పట్టించుకోవడం లేరని, కేవలం ఎస్టిమేషన్ వరకే పని జరుగుతుందని అక్కడి వారు తెలిపారు. ఎన్నికల సమయంలో దొంగ వాగ్దానాలతో గెలిచి ఇటు చూడడం మానేశారని మరి బస్తీ మహిళలు మండిపడ్డారు. తమ సమస్యలను ఇలాగే గాలికి వదిలి పబ్బం గడిపితే రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో తప్పకుండా బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యను తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు. మరి మీరు చేయరు బుద్ధి ఎప్పుడు, ఎందుకంటే వచ్చేటువంటి ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో ఖచ్చితంగా మరి వేరే వాళ్ళకు అధికారం ఇస్తేనే ఈ యొక్క ఎవరైతే అధికారులు ఉంటారో మరి వాళ్ళు ఖచ్చితంగా పనులు చేస్తారు. మరి నిజంగా ఇంత దారుణంగా ప్రతిరోజు కూడా సీజనల్ వ్యాధులు ప్రబలుతాయి. మరి ఆ పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచాలి అని చెప్పి మరి రోజు వార్తలు వస్తూ ఉంటే అధికారులకు సూచనలు జారీ చేసినటువంటి మున్సిపల్ అధికారులను, లేదంటే చర్యలు చేపడుతున్నటువంటి అధికారులను మరి ఇక్కడ ఏవి చర్యలు మురికి నీళ్ళలోనే మరి తాగునీళ్ళు కూడా కలిసి అవే నీళ్ళు తాగుతున్నా కూడా పట్టించుకునేటువంటి నాదుడు లేడట. అక్కడ ఫోటోలు కూడా చూడొచ్చు. మరి మురుగు నీళ్ళకే నడుచుకుంటూ పోతున్నాం. మరి అక్కడనే నిరసన అయితే వాళ్ళు డ్రైనేజీ మీద కోసం నిరసన తెలిపినా కూడా పట్టించుకోవట్లేదట. ఇక ఘనంగా యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు ఆమన్గల్ మండల యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించిన వస్పుల శ్రీకాంత్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి యూత్ కాంగ్రెస్ శ్రమ ఉంటుందని, వారికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాతినిధ్యం కల్పించాలని రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వస్పుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చౌరస్తా వద్ద ఘనంగా అయితే నిర్వహించారంట. మరి ఏదైతే మరి యూత్ కాంగ్రెస్ ఉంటుందో, మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి అయితే యూత్ కాంగ్రెస్ అయితే చాలా మరి పనిచేసింది. క్షేత్రస్థాయిలో మరి ఎవరైతే యువకులు ఉంటారో మరి వాళ్ళైతే పనిచేసి మరి రాబోయే స్థానిక సంస్థల్లో వాళ్ళకు అవకాశం కల్పించాలి, సర్పంచ్లుగా, వార్డు మెంబర్లుగా, ఎంపీటీసీలుగా అవకాశం కల్పించాలని అయితే మరి అక్కడ చెప్తా ఉన్నారు. సోదరుల మధ్య అనుబంధమే రక్షాబంధన్. కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు హరీష్ కుమార్ రెడ్డి అంటా ఉన్నారు. ఇక రక్షాబంధన్ అంటే సోదరుల అనుబంధాన్ని పెంచేదని కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు హరీష్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని హరీష్ కుమార్ రెడ్డి సోదరి అన్నదమ్ములకు రాఖీలను కట్టిరట. శ్రావణ మాసంలో రాఖీ పౌర్ణమి రోజున రక్షాబంధన్ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందంట. మరి రక్షాబంధన్ నిర్వహించుకుంటున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. రెడ్డిగా ప్రయాణికులతో కిక్కిరిసిపోయిన ఆర్టీసీ బస్టాండ్. రక్షాబంధన్ కారణంగా సందడి. ప్రయాణికులపై ఆర్టీసీ ఛార్జీల మోత. హైదరాబాద్కు అదనంగా 30 రూపాయల పెంపు 3 రోజుల పాటు కొనసాగుతాయని తెలిపిన యాజమాన్యం. బస్సుల కోసం పడిగాపులు కాస్తున్న జనం. అదును చూసి దెబ్బ వేయడం అంటే ఇదేనేమో. ఓవైపు మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్న ప్రభుత్వం, అదే రీతిలో పురుష ప్రయాణికులపై అదన భారాన్ని మోపుతూ ఖజానా నింపుకునేందుకైతే చర్యలు చేపట్టింది. పండుగలు వచ్చాయంటే జేబులకు తూట్లు పడే విధంగా ఆర్టీసీ ఛార్జీల మూతను మోగిస్తున్నారు. ప్రయాణికులు ఊహించని రీతిలో ఏకంగా 30% నుంచి 40% వరకు ఛార్జీలను పెంచి అదనపు భారాన్ని అయితే మోపుతున్నారు. రాఖీ పండుగ సందర్భంగా ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుందని భావించిన తెలంగాణ ఆర్టీసీ ఛార్జీల పెంపునకు తెరలేపింది. షాద్ నగర్, హైదరాబాద్ మధ్య ఏకంగా 30 రూపాయలు పెంచారు. సాధారణ రోజుల్లో 80 రూపాయలు ఉండగా పండుగ రోజు సందర్భంగా 30 రూపాయలు పెంచారు. మరి ఏదైతే ఉంటుందో మరి ప్రతిసారి జరిగేదే ఇది. దసరా వచ్చినా, దివాళీ వచ్చినా, ఏ పండుగలు వచ్చినా కానీ ఆర్టీసీ మాత్రం ఫస్ట్ అయితే ఛార్జీలు పెంచేస్తుంది. ఇప్పుడు ఊరికి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే, తప్పదు. ఇంకా ఇప్పుడు 10 రూపాయలు ఎక్కువ ఉందని చెప్పేసి దిగైతే ఇంకో దానికి ఓరేరుగా పోదు. మరి ప్రభుత్వాలు కూడా అడ్నేసాయి. జనాలు అర్థం చేసుకోవచ్చు ఏంటంటే, మీకు ఫ్రీగా ఇస్తున్నారంటే గవర్నమెంట్ నుంచి చేతుల నుంచి ఏమి ఇయ్యదు, ఫ్రీగా మన నుంచే తీసుకొని మనకే ఫ్రీగా ఇస్తుంది. అంటే ఇది ఎంతవరకు కరెక్టో. మరి ఇప్పుడు మహిళలకైతే ఫ్రీ. పురుషులు నిన్న 30 రూపాయల టికెట్ ఉంటే 50 రూపాయలు తీసుకుంటారు. అయితే మరి ఏదైతే 50 రూపాయల టికెట్ 80 రూపాయలు తీసుకుంటారు, 80 అయితే 120. అట్లా పండుగలు రాగానే బోర్డు మీద డైరెక్ట్ స్పెషల్ అని పెట్టి పురుషుల మీదనే అధికంగా వసూలు చేస్తా ఉన్నారు, మహిళలకైతే మొత్తం ఫ్రీ. మరి మనం ఆలోచించేది ఏంటంటే, వాళ్ళు ఏం ఫ్రీగా ఇయ్యరు, మన నుంచి తీసుకొని మనకే ఫ్రీగా ఇచ్చారు. ఇప్పుడు మహిళలకు ఫ్రీ వస్తుందని అంటే మరి ఆ ఫ్రీ పైసలు మరి ఇప్పుడు ప్రభుత్వం సంపాదించాలంటే ఎట్లా? పురుషుల మీద వేయాలి, అంతే, ఇంకేం లేదు. మధ్యలో పురుషులు నలిపోతున్నారు. రైట్. ఇక చేవెళ్లలో యువజన కాంగ్రెస్ 65వ ఫార్మేషన్ డే. కాంగ్రెస్ కోసం యువత కష్టపడాలి, మోత్కుపల్లి మహిపాల్ అని చెప్పేసి మనకు ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. పండగ పూట విషాదం. డీసీఎం ఢీకొని వ్యక్తి మృతి. శంషాబాద్లో ఘటన. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.
డీసీఎం వాహనం ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జరిగింది. ఇక శంషాబాద్ రూరల్ ఇన్స్పెక్టర్ నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం శంషాబాద్ మండలం తొండపల్లి గ్రామానికి చెందిన ముంచెర్ల సిద్ధులు గీత దంపతులు మరి అలాగే సిద్ధులు ఉదయం తొండపల్లి నుండి శంషాబాద్కు తన ద్విచక్ర వాహనంపై బయలుదేరి తొండపల్లి బస్టాప్ వరకు చేరుకోగానే డీసీఎం వాహనం డ్రైవర్ అతివేగంగా నిర్లక్ష్యంతో వచ్చి బైకును ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనదారుడు సిద్ధులు జాతీయ రహదారిపై రోడ్డుపై పడి తలకు చేతులకు తీవ్ర గాయాలే అక్కడికక్కడ మృతి చెందినట. విషయం తెలుసుకున్న గీత ఘటనా స్థలానికి చేరుకుని తన భర్త మృతదేహాన్ని చూసి బోరున రోధించింది. మరి డీసీఎం డ్రైవర్ పేరు రంజాన్ సింగ్గా అతనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఇన్స్పెక్టర్ నరేందర్ తెలిపారు. మరి ఆ డీసీఎంకి ఏం రోగం పుట్టిందో మరి నిండు ప్రాణాన్ని ఇప్పుడు ఏమంటారు బలి తీసుకున్నట్టే కదా. మరి ఒక భార్య పిల్లల యొక్క పరిస్థితి ఏంది, మరి వాళ్ళు నైట్ అంతా నిద్ర పోరా లేదంటే తాగినట్టుతారో అర్థం కాదు. కొంతమంది అయితే మరి ఆడ ముంగట కనిపించినా కూడా మరి బైకులు కావచ్చు కార్లు కావచ్చు కనిపించినా కూడా ఇక నిద్ర మత్తులు ఉంటారా లేదంటే తాగిన మత్తులు ఉంటారా అర్థం కాదు. కానీ నిజంగా వీళ్ళ వల్ల మరి మంచి ఏమంటారు మంచి రూల్స్ పాటించుకుంటూ వచ్చేటువంటి వాహనదారులు చచ్చిపోతారు. ఈ మధ్యలో మస్తు మందిని చూస్తున్నాం మనం ఈ మధ్యలో. సో చాలా దారుణం అని చెప్పుకోవచ్చు. ఇది నిబంధనలకు పాతర అక్రమ సెల్లార్ల జాతరనట. ఇక డ్రైనేజీ పైప్ లైన్ అనుకొని సెల్లార్ పనులు. మరి పైప్ లైన్ పగిలి సెల్లార్లో నిండిన మురుగు. మరి రిటర్నింగ్ వాల్ నిర్మించకుండానే పనులు. చోద్యం చూస్తున్న అన్ని శాఖల అధికారులు. జాగీర్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న బడా నిర్మాణ సంస్థలు. ఫిర్యాదులకు స్పందించిన అధికారులు తక్షణమే సెల్లార్ తవ్వకాలు నిలిపివేయాలంటున్న జాగీర్ ప్రజలట. ఇక వర్షాకాలం నేపథ్యంలో ఎక్కడ కూడా సెల్లార్ తవ్వకాలు జరపొద్దనే మరి ప్రభుత్వ నిబంధనలు ఉన్నా అవేమీ పట్టించుకోకుండా బండ్ల కూడా జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జోరుగా సెల్లార్ తవ్వకాలు జరుపుతున్నాయి. అవి కూడా బడా నిర్మాణ సంస్థలట. మరి గత 2 రోజుల క్రితం ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు జాగీర్లోని కట్టమైసమ్మ దేవాలయం వద్ద ఓ బడా నిర్మాణ సంస్థ చేపట్టిన సెల్లార్ తవ్వకానికి పక్కనే ఉన్న స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజీ పైప్ లైన్ పగిలింది. ఇంకేముంది డ్రైనేజీ మురుగు నీరంతా అందులోకి వచ్చి చేరింది. కోట్ల రూపాయలను వెచ్చించి సుమారు 20 కాలనీలకు చెందినటువంటి మురుగునీరు మూసిలోకి తరలించేందుకు ప్రణాళిక ప్రకారం 900 డయా పైపులు వేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు గత పాలకులు అధికారులు. ఇక మరి నిబంధనలు అయితే పట్టించుకొని సంస్థలు అంట మరి నిబంధనలకు పాత్ర వేస్తూ ఓ బడా నిర్మాణ సంస్థ తమ ఇష్టారాజ్యంగా సెల్లార్లు తవ్వకాలు జరుపుతూ డ్రైనేజీ పైపులను పగలగొట్టారు. కనీసం బఫర్ జోన్ పరిధి వదలకుండా అలాగే పనులు చేస్తున్నారని చేపడుతూ ముందుకెళ్తున్నారు. పైగా డ్రైనేజ్ పైపుల వల్ల విద్యుత్ ట్రాన్స్ఫర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇక మరి ఫిర్యాదులకు స్పందించిన అధికారులు మరి సెల్లార్ తవ్వకాలు జరుపుతున్నారని ఆయా శాఖల అధికారులకు స్థానికులు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని చెప్పేసి మరి వాళ్ళైతే వాపోతున్నారు. ఇక ప్రమాదాలు జరిగితే ఆయా శాఖల అధికారులే బాధ్యత వహిస్తారని జాగీర్ ప్రజలు అంటున్నారు. ఏం బాధ్యత వహిస్తారు, ఏం భయించారు. సో ఎవరి బాధ వాళ్ళదే. సో ఇది మరిగా బీజేఎంసీ ఆఫీస్ పక్కనే అంట. మరి ఇక బీజేఎంసీ కార్యాలయానికి కూతబెట్టు దూరంలో ఈ సెల్లార్ పనులు అయితే జరుగుతున్నాయి. సమయపాలన పాటించకుండా టిప్పర్ లారీతో మట్టిని తరలిస్తూ ప్రజలకైతే ఇబ్బందులకు గురి చేస్తున్నారంట. రోడ్డు ధ్వంసం అయితే ఆయన చూసి చూడనట్టుగా జాగీర్ అధికారులు అయితే వ్యవహరిస్తున్నారంట. మరి అట్లే ఉంటాయి మరి ఈ అధికారులు. మరి నిజంగా మరి హైదరాబాద్లో ఈ సెల్లార్లు అయితే ఒక పెద్ద ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. మరి ఏదైతే వర్షం వస్తుందో వర్షం వచ్చినప్పుడు అయితే మొత్తం నీళ్ళు మొత్తం నిండుతాయి. మరి కొన్నిట్లకు కొన్ని జాగాలలో పర్మిషన్లు ఉండవు అసలు. యాక్చువల్గా సెల్లార్ తీయడానికి పర్మిషన్లు ఉండవు. మరి వీళ్ళు ఈ అధికారులు మరి వీళ్ళందరూ మున్సిపల్ అధికారులు ఎట్లా పర్మిషన్ ఇస్తారు? మరి అదే వాళ్ళ నిర్లక్ష్యంతోనే ఇవన్నీ. ఎస్ ఇంకా నాకు నీవు రక్ష నీకు నేను రక్ష సోదర అనుబంధానికి ప్రతీక రాఖీ పండగ. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్కు రాఖీ కట్టిన మాజీ చైర్పర్సన్ సుష్మా మహేందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ నీరెడ్డి తన్విరాజ్ బ్రహ్మకుమారిస్ అంటూ మనకు ఒక వార్త రక్షాబంధన్కి సంబంధించి. రోడ్లపై వర్షం నీరు నిల్వకుండా చర్యలు. తాగునీరు కలుషితం కాకుండా క్లోరినేషన్కు అధిక ప్రాధాన్యత. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలి. జలమండలి అండ్ సివరేజీ బోర్డు జీఎం కృష్ణ గారు చెప్తున్నారు. మరి మురికి కాలువల నిర్వహణ, రక్షిత మంచినీరు సరఫరా వ్యవస్థ, తాగునీరు కలుషితం కాకుండా క్లోరినేషన్ చేయడం వంటి కీలక సేవలు అందిస్తున్న హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అండ్ సివరేజీ బోర్డు శేర్లింగంపల్లి జనరల్ మేనేజర్ ఆర్ కృష్ణతో శనార్థి తెలంగాణ ముఖాముఖి అట. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో తలెత్తే సమస్యలు అధిగమించేందుకు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశాం. హైటెక్ సిటీలో మరి 20 వాటర్ ల్యాగింగ్ పాయింట్స్ గుర్తించాం. హైడ్రా జీహెచ్ఎంసీ అధికారులతో సమన్వయం చేసుకుని రోడ్ల మీద నీరు నిల్వకుండా చర్యలు తీసుకుంటున్నాం. డీజీఎం మేనేజర్ స్థాయి నుంచి నీటి సరఫరా చేసే లైన్మెన్ వరకు అన్ని స్థాయిల ఉద్యోగులతో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశాం. డీప్ మ్యాన్ హోల్స్పై సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేశాం. ఇక ప్రతి లైన్మెన్ విధిగా తాగునీటి నాణ్యత ప్రమాణాలు పరిశీలించాలి. అలాగే 0.5 నుంచి 2 ppm కంటే ఎక్కువ మోతాదులో రీడింగ్ నమోదైతే సంబంధిత మేనేజర్లను అప్రమత్తం చేయాలి. ప్రతి లైన్మెన్ ఈ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. నీటి సరఫరా చేసే మ్యాన్హోల్స్కు గ్రాండ్ ప్యాకింగ్ వ్యవస్థ వల్ల మురికి నీరు మంచినీటిలో కలిసే అవకాశం లేదు. మ్యాన్హోల్స్ నుంచి మురికి నీరు ఓవర్ఫ్లో అయితే ఎయిర్ టెక్ మిషన్ ద్వారా క్లీన్ చేస్తున్నాం. ఎక్కడైనా ఎలాంటి సమస్య తలెత్తితేనట ఈ నంబర్ గట్ట ఫోన్ చేయరు. 155 313
ఈ టోల్ ఫ్రీ నెంబర్ అనమాట ఇది. సో దీనికి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. నల్లాల్లో నీటి నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఉంటుంది, వర్షాకాలంలో అప్రమత్తంగా వ్యవహరించాలని ఉద్యోగులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని జిఎం కృష్ణ గారు చెప్తున్నటువంటి ఈ యొక్క మాట. మరి మంచినీళ్ళ పైన ఎవరికైనా ఇబ్బంది కనుక ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క నంబరు 155313 అనే టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి అయితే ఫిర్యాదు చేయవచ్చు. ఆ నెంబర్లు కలిస్తే నాకు డౌట్, ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు సెల్ ఫోన్లో అవి ఇవి యూజ్ చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఈ ల్యాండ్ లైన్ ఉంటుంది, ఆ ఫోన్ చేస్తే దాదాపు నేను చాలా వరకు ట్రై చేశాను. ఏవైతే ప్రభుత్వ అధికారుల నెంబర్లు ఉంటాయో మరి ల్యాండ్ లైన్ రూపంలో ఉంటాయి, ఆ నెంబర్ ఫోన్ చేస్తే నెంబర్ కలవదు. ఒకవేళ రింగ్ అయినా వాళ్ళు ఎత్తారు. మరి ఎందుకు మరి ఇలాంటి నెంబర్లు ఇస్తారు? ఇప్పుడు ప్రస్తుతం టెక్నాలజీలో సెల్ ఫోన్లు వచ్చినాయి, మొబైల్లు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. మరి అవి వాడకుండా ఇంకా మీరు ల్యాండ్ లైన్ ఫోన్లు వాడుకుంటూ అది ఎక్కడో ల్యాండ్ లైన్ ఉంటుంది, దాన్ని ఎవరు లిఫ్ట్ చేయరు. ఇప్పుడు ఒకవేళ సరే టోల్ ఫ్రీ కలిసినా కూడా సమస్య చెప్పంగానే టక్కున సమస్య వచ్చింది ఏరియాకి వచ్చిందని వస్తారా? ఓకే అండి, మీ సమస్యను మేము రిజిస్టర్ చేసుకున్నాము, త్వరలోనే మీకు సమాధానం ఇస్తారు, లేదు త్వరలోనే మీకు పర్యవేక్షణ చేపడతాం, ఇవి ఉంటాయి అనమాట. తర్వాత మెల్లగా లాగంగా ఇక వీనకే విసుకొచ్చి ఊకుంటాడు, ఇక ఫోన్ చేయడం మానేస్తాడు, ఇక అంతే, వీళ్ళు చేయరు అని చెప్పి. రైట్, ఇక సమస్యల వలయంలో కేఎల్ఎన్వై పార్క్ అంట. మరి సనత్ నగర్ డివిజన్లోని కేఎల్ఎన్వై పార్కు సమస్యలతో సతమతమవుతుంది. పార్కులో ఏర్పాటు చేసిన కుర్చీలు విరిగిపోయి దర్శనమిస్తున్నాయి. కుర్చీలు సరిచేయకపోవడంతో సందర్శకులకు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారంట. మరి ఏదైతే పార్క్ ఉందో పార్కులో మరి కూర్చోవడానికి స్థలం లేదు, మరి పిల్లలు ఆడుకోవడానికి కూడా మొత్తం డ్యామేజ్ అయిపోయిందని చెప్పేసి మనకి ఇక్కడ వార్త. ఇక ఈఎస్ఐ హాస్పిటల్ సిబ్బంది అవస్థలు, 6 నెలలుగా జీతం రాక జీవితాలు విలవిల. మల్కాజ్గిరి జిల్లా ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ ఈఎస్ఐ హాస్పిటల్ డిస్పెన్సరీ జీతాలు లేక విలవిలలాడుతున్న అవుట్ సోర్సింగ్ సిబ్బంది జీవితాలు గత 6 నెలల నుంచి అవుట్ సోర్సింగ్ సిబ్బందికి జీతాలు లేక లబోదీపం అంటున్నారంట. ఇక బట్ట పొట్ట పిల్లల చదువుకై చాలని జీతాలతో అవుట్ సోర్సింగ్ పనులు చేస్తున్నామని, అయినా సమయానికి జీతాలు ఇవ్వడం లేదని వాపోతున్నారు. ఇంతకుముందు అయితే 3 నెలలకు ఒకసారి జీతాలు అందుకునేవాళ్ళు, కాస్త ఇప్పుడు 6 నెలలకు ఒకసారి అయితే అయిందంట. మరి జీవితాలు ఎలా గడపాలని అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. మరి ఇది మరి నిజంగా దారుణం. 6 నెలలకు ఒకసారి జీతాలు వస్తే వాళ్ళు ఎట్లా బతుకుతారు? వాళ్ళు అన్నం ఏం తింటారు? వాళ్ళ పిల్లల స్కూల్ ఏం ఫీజు కడతారు? ఎట్లా ఇవన్నీ? ఈఎస్ఐ హాస్పిటల్ ఉండేటువంటి డాక్టర్లకైతే లక్షల్లో జీతాలు నెలకు, మళ్ళీ ఫస్ట్ 1 తారీఖు రాగానే దాదాపు 5 లక్షలు 10 లక్షలు జీతాలు తీసుకునేటువంటి డాక్టర్లు కూడా వాళ్ళ దాంట్లో గవర్నమెంట్ కాదు, ఇలా చిన్న జీతాలు 15,000 నుంచి 20,000 మధ్యలో ఉంటాయి. డిస్పెన్సర్స్ అంటే జస్ట్ వాళ్ళు మందులు ఏదైతే మనకు ఉంటుందో మరి ఆ మందులు ఇచ్చేటువంటి వాళ్ళు అనమాట. డిస్పెన్సర్ అంటే చిన్న మెడికల్ షాప్ లాగా. సో వాళ్ళకు కూడా జీతాలు లేకపోతే ఎట్లా? 6 నెలల నుంచి, అంటే ఇంత ముందుకు 3 నెలల నుంచి వస్తున్నాయంట. అంటే 3 నెలల నుంచి వచ్చినా కానీ 3 నెలలు ఎట్లా గడుపుతారు అసలు? నాకు అర్థం కాదు. అదే కదా. పాలమూరు జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే దుందుబి వాగు ఉగ్రరూపం, రహదారులన్నీ జలమయం, అచ్చంపేట కల్వకుర్తి ప్రధాన రహదారిపై వంతెన మునక. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు దుందుబి వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో అచ్చంపేట కల్వకుర్తి ప్రధాన రహదారిపై ఉన్న వంతెన పూర్తిగా మునిగిపోయింది. ఈ కారణంగా రాకపోకలు నిలిపివేయడంతో వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉప్పునుంతల మండలంలో ప్రవహించే దుందుబి వాగుపై ప్రవాహం పెరగడంతో అచ్చంపేట నుంచి కల్వకుర్తికి వెళ్లే ప్రధాన రహదారిని పోలీసులు పూర్తిగా మూసివేశారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. అచ్చంపేట నుంచి జూల్పరా, రంగాపూర్, అలాగే కల్వకుర్తికి వెళ్లే ప్రధాన రహదారులు డిండి, చింతపల్లి మీదుగా వెళ్లాలని ఉప్పునుంతల ఎస్ఐ తెలిపారు. వాగు ఉధృతి తగ్గే వరకు ఈ మార్గంలో ప్రయాణించడం సురక్షితం కాదని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. చూసారు కదా మరి దుందుబి వాగు ఏ విధంగా పొంగిపోతుందో. ఇక బారికేడ్లు వేసారు, కొందరు ఉంటారు కదా మరి ఏమంటారు, వాళ్ళని ఏమనాలో అర్థం కాదు, ఇక బైక్ దాటుదామని చూస్తుంటారు అనమాట. వాళ్ళ కోసం బారికేడ్లు వేసారు. మరి ఖచ్చితంగా ఈ దుందుబి వాగు ఎవరైతే దానిపై నుంచి ప్రయత్నించేటువంటి ప్రజలు ఉంటారో కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే మీకే నష్టం. ఎవరు చెప్పినా అయినకపోతే మాత్రం ఇక అది మీకే నష్టం అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద అయితే హెచ్చరికలు జారీ చేస్తారు. ఇక ఆర్టీసీ బస్సుల కోసం ప్రజల పడిగాపులు. హైదరాబాద్ వెళ్లేందుకు నేరుగా బస్సులు లేక ఇబ్బందులు. మక్తల్ నియోజకవర్గంలోని మండల కేంద్రం నర్వా నుంచి రాష్ట్ర రాజధానికి నేరుగా బస్సు సదుపాయం లేక స్థానికులు అయితే తీవ్ర అసౌకర్యం కనుక ఎదుర్కొంటున్నారంట. వైద్య అవసరాల కోసం, విద్యా ఉద్యోగాలు, వ్యక్తిగత పనుల కోసం ప్రతిరోజు పలువురు హైదరాబాద్ వెళ్లాల్సి ఉంటుంది. అయితే నేరుగా బస్సు లేకపోవడంతో మొదట మక్తల్, మహబూబ్ నగర్ లేదా జడ్చర్ల అక్కడికి వెళ్ళి అక్కడి నుంచే హైదరాబాద్కి అయితే వెళ్ళాలంట. మరి నర్వా మరి ఏదైతే మండల కేంద్రం ఉంటుందో అక్కడి నుంచి అయితే మరి నేరుగా బస్సు కూడా ప్రయాణికులైతే తీవ్ర ఇబ్బంది పడుతున్నట్టుగా మనకు వార్త. ఇక పండుగ పూట ప్రభుత్వ దోపిడీ ఆపాలి. అక్క చెల్లెల అనుబంధానికి ప్రత్యక్ష నిదర్శనమైన రాఖీ పౌర్ణమి రోజు స్పెషల్ బస్సుల ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు 50% పెంచి తెలంగాణలో ప్రజల నడ్డి విరుస్తుందని బీజేపీ నాయకులు అయితే ఆరోపించారంట. ప్రతిసారి చేస్తూనే ఉంటారు, ఇక పండుగలు వచ్చినప్పుడల్లా రేట్స్ పెంచుతూనే ఉంటారు.
మానవత్వం చాటిన పోలీసులట. నాగర్ కర్నూలు నియోజకవర్గం బిజినపల్లి మండల పరిధిలోని అనాథ శవం లభ్యమైన విషయం తెలిసిన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీనివాసులు ఆదేశాల మేరకు కానిస్టేబుల్ జితేందర్ నర్సింహులు తక్షణమే స్పందించారు. ఆ శవానికి బంధువులు లేకపోవడంతో బిజినపల్లి గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు చెన్నయ్య కృష్ణయ్య సాయంతో అనాథ శవానికి అంత్యక్రియలు పూర్తి చేశారు. పోలీసులకు ప్రజలపై ఉన్న సహాయ భావాన్ని గుర్తించి బిజినపల్లి గ్రామానికి చెందిన ఛత్రపతి శివాజీ మహారాజ్ యూత్ అసోసియేషన్ సభ్యులు శనివారం ఉదయం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ శ్రీనివాసులు కానిస్టేబుల్ జితేందర్ నర్సింహులు ఇతర పోలీస్ సిబ్బందికి శాల్వాలతో సన్మానం చేసి అభినందనలు తెలిపారు. అలాగే ఈ సందర్భంగా యూత్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ గ్రామ ప్రజల కోసం పోలీసులు చేస్తున్న సేవలు మరువలేనివని, ఇక జితేందర్ సేవ మనసు అందరికీ ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ అసోసియేషన్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొనట, మానవత్వం చాటుకురట, మరి పోలీసులు వాళ్ళని సన్మానిస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇంకా ఇంకో వార్త చూసినట్లయితే ఇక ఘనంగా యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జాతీయ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అయితే యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం అయితే ఘనంగా నిర్వహించినట్లుగా మనకు ఒక వార్త. ఇక నవోదయ పాఠశాల మంజూరు పట్ల హర్షం. జడ్చర్ల నియోజకవర్గానికి నవోదయ పాఠశాల మంజూరు కావడం స్థానికులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారంట. ఇక జడ్చర్ల నియోజకవర్గం బాలనగర్ మండలం పెద్దాయపల్లి గ్రామ శివారులో నవోదయ పాఠశాల మంజూరు కృషి చేసిన జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి, ఎంపీ డీకే అన్నకు అయితే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిరంట. నల్గొండ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే డొనాల్డ్ ట్రంప్ దిష్టి బొమ్మ దహనం. ఇక డొనాల్డ్ ట్రంప్ కేవలం అమెరికాకు మాత్రమే అధ్యక్షుడని, ప్రపంచానికి కాదని ఆయన చెప్పినట్లు ప్రపంచ దేశాలు వినడానికి సిద్ధంగా లేవని అఖిల భారత రైతు కూలీ సంఘం హుజూర్ నగర్ డివిజన్ అధ్యక్షులు మేకల కనకరావు అన్నారు. మరి శనివారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం వెల్లిదండ గ్రామంలో సమత కిసాన్ మోర్చా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిష్టి బొమ్మ దహనం చేసిరట. మరి నిజమే, డొనాల్డ్ ట్రంప్ నిజంగా చాలా క్రూరంగా వ్యవహరిస్తున్నాడు. ఇవాళ రేపు నిన్న మొన్నటి వరకు అసలు ఏదైతే సుంకాల భారం 25% పెంచిండో దాన్ని 50% చేసిండు. ఆ 50% కాక ఇంకా మున్ముందు చూస్తారు, ఇంకా మేము వేరే కొత్త రూల్స్ కూడా తీసుకొస్తామని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా మరి ఏవైతే పోర్ట్ ఏరియాలు ఉంటాయో, మరి ఏమంటారు ప్రాన్స్ ఉంటాయి కదా, ప్రాన్స్ అధికంగా అమెరికాకు ఎగుమతి అవుతూ ఉంటాయి. అయితే వీటిపైన కూడా మరి దాదాపు ఈ యొక్క సుంకాల భారంతో క్వింటాల్కు 40,000 రూపాయల నష్టం వస్తుందట. సో పోర్ట్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా మంది అయితే దానిపైన జీవనం సాగిస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా చాలా ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ట్రంప్ అయితే నిజంగా ఈ మధ్యలో చాలా క్రూరంగా వేస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఏమంటారు ఈసారి లాస్ట్ కదా, ఇక మరి ఏదైతే అది చేద్దాం అనుకుంటున్నాయేమో. ఆయన అమెరికాకే అధ్యక్షుడా లేకపోతే అన్ని దేశాలకు అధ్యక్షుడా అనే డౌట్ వస్తుందట అందరికి. అంటే ఆయన చెప్పినట్టే అన్ని దేశాలు వినాలే. యాక్చువల్గా ప్రపంచ దేశాలలో అగ్రరాజ్యం అని అంటారు కదా అమెరికా. సో అమెరికా ఏది డిసైడ్ చేస్తే ఇక మిగతా దేశాలు అది ఫాలో కావాలన్నట్లుగా ఒకటి క్రియేట్ చేసిరన్నమాట అది. సో అట్లా సో పేటలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల హవా. 6 ఏళ్లుగా ఒకే చోట పాతుకుపోయిన తిమింగలం. సూర్యాపేట కేంద్రంగా డీజీఎండీసీలో అక్రమాలంట. మరి చేసేదే అవుట్ సోర్సింగ్ కొలువు అయినా ఆయన చెప్పిందే వేదం. అక్రమాలలో అందవేసిన దిట్ట. అధికార బలం అండగా ఉండడంతో అక్రమాలకు అంతు లేకుండా పోతుంది. 6 ఏళ్లుగా అవుట్ సోర్సింగ్ కొలువులో కొనసాగుతూ తాను చేస్తున్న సంస్థలో 5 నెలల్లో 5 సార్లు ప్రాజెక్ట్ ఆఫీసర్లు మారిన అతను ఒక్కడే అంటిపెట్టుకోవడం ఉందని ఆశ్చర్యానికి అయితే గురిచేస్తుందంట. తెలంగాణ ప్రభుత్వ మైనింగ్ రంగ సంస్థ అయిన తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అవినీతి తారాస్థాయికి చేరిందని స్థానికంగా తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయంట. మరి స్థానికులు సహచర ఉద్యోగుల కథనం ప్రకారం సూర్యాపేట డీజీఎండీసీ ప్రాజెక్ట్ ఆఫీసులో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన సాన్ రిచ్ అసిస్టెంట్గా మహిపాల్ రెడ్డి అనే వ్యక్తి పనిచేస్తున్నారు. తన దారికి రాని ఉన్నత స్థాయి అధికారులను బదిలీ చేపిస్తూ తాను మాత్రమే అక్కడే కొనసాగుతూ ఇసుక దందా నడుపుతుంటాడు. దీనికి నిదర్శనం గత 5 నెలల్లో 5 సార్లు ప్రాజెక్ట్ ఆఫీసర్లు మారడం గమనార్హం. శాండ్ రిచ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న మహిపాల్ రెడ్డి గత 6 సంవత్సరాలుగా అదే పోస్టులో కొనసాగుతున్నారు. అధికారులు మారినా అతనిపై ఎలాంటి చర్యలు లేకపోవడం ప్రజల్లో అనుమానాలకు తావిస్తుంది. సూర్యాపేట జిల్లాలోని స్థానిక రిచ్లకు ఇసుక అక్రమ రవాణా, అతడు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై వ్యవస్థనైతే దుర్వినియోగం చేస్తున్నట. మొత్తానికి మరి ఎవరైతే అవుట్సోర్సింగ్ ఉన్న వ్యక్తి మరి ఎవరైతే మహిపాల్ రెడ్డి ఉన్నారో మరి ఆయన మాత్రం మరి స్థానికుల నాయకుల రాజకీయ నాయకుల అండదండలతోని మరి ఆయన చేసే అవుట్సోర్సింగ్ ముద్దయినప్పటికీ వాళ్ళ పైన ఉన్న ఆఫీసులనే బదిలీ చేపిస్తున్నట్టు ఆయన. అంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుండో అర్థం చేసుకోవచ్చు మరి ఆ స్థానిక నాయకుల సపోర్ట్తో. ఇక సూర్యాపేటలో పేకాట రాయిల అరెస్టు. 42,000 నగదు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం. జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ఆర్వీ హాస్పిటల్ దగ్గరలో శ్రీనగర్లో ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న సమాచారంతో పట్టణ ఎస్ఐ సిబ్బందితో కలిసి ఇంటిపై దాడి చేసి పేకాట ఆడుతున్న 4గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో 2 పరారయ్యారు. వారి నుండి 42,000 నగదు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో నంద్యాల వెంకటరెడ్డి, పెండిపోలు లక్ష్మీనారాయణ, కలకోట మురళి, బాలివే రామయ్య పోలీసుల అదుపులో ఉండగా ఇంటి యజమాని నామ సైదులు ఎండి కాజా పరారీలో ఉన్నట్లు పోలీసులు అయితే తెలిపారంట. పట్టణంలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టమైన చర్యలు తీసుకుంటామని అయితే టౌన్ పోలీసులు అయితే చెప్తున్నారంట.
ప్రభుత్వ ఏర్పాటులో యువజన కాంగ్రెస్దే ముఖ్య పాత్రనట. మరి అడ్డగూడూరు మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బైరెడ్డి సందీప్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో యువజన కాంగ్రెస్ ముఖ్య పాత్ర పోషించిందని అడ్డగూడూరు మండలం యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బైరెడ్డి సందీప్ రెడ్డి అంటారు. ఇక శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో జాతీయ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ విగ్రహం వద్ద యువజన కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మరి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాచకొండ రమేష్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వల్లంపట్ల రవీంద్రరావు, గూడెపు పాండు, కడారి రమేష్, మాజీ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శి చేడే మహేందర్ గారు, సూర్యాపేట జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చేడే అంబేద్కర్, సూర్యాపేట జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మారిశెట్టి మల్లేష్, తుంగతుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ నాయకుడు పూలపల్లి రాజశేఖర రెడ్డి తదితరులు పాల్గొనట. మరి మొత్తం అయితే ఏమంటారు, ప్రభుత్వ ఏర్పాట్లో అయితే యువజన కాంగ్రెస్ దే ముఖ్య పాత్ర అంటూ మరి చెప్తున్నటువంటి ఒక వార్త అయితే మనం ఇక్కడ చూస్తాం. ఇక కలెక్టర్కు రాగే కట్టిన బాలసదన్ భవన్ చిన్నారులు బాగా చదివి ప్రయోజకులుగా కావాలి. సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. ఇక రాఖీ పండుగ అన్న చెల్లెల అనుబంధానికి ప్రతీక అని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాలా సదన్ భవన్లో చిన్నారులతో రాఖీ పండుగ ఉత్సవంగా అయితే జరుపుకున్నారంట మరి కలెక్టర్ గారు అక్కడ. ఇక ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తాం నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. రైతులకు ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శనివారం నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటిపాముల చెరువు నుండి దిగువకు సాగునీటిని విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నీటి ద్వారా కొండకిందిగూడెం, బండెపాలెం, ఇనుపాముల, కేతపల్లి, కుర్లపాడు, నోముల, నగరికల్లో ఉన్న చెరువులు నిండుతాయని అయితే మరి చెప్తున్నారంట. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం ఒకసారి. ఇందిరా సౌర గిరిజన వికాస పథకం అమలుకు పకడ్బందీ చర్యలట జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అంటారు. అయితే జిల్లాలో గ్రామ పంచాయతీ భవనాల నుంచి అన్ని ప్రభుత్వ భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఇందిరా సౌర గిరిజన వికాస పథకం అమలును వేగవంతం చేయనున్నట్లు ఆయన వివరించారు. సోలార్ విద్యుత్తును పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కేబినెట్ విధానం నిర్ణయం తీసుకుందని, దాన్ని అమలు చేయాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు అన్నారు. అయితే శనివారం డిప్యూటీ సీఎం బట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ప్రభుత్వ భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు, ఆర్ఓఎఫ్ఆర్ భూముల్లో ఇందిరా సౌర గిరిజనుల వికాస పథకం అమలుపై జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారట. మరి ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, పార్కింగ్, క్యాంటీన్ ప్లాంట్లు హైదరాబాద్కు పంపాలని డిప్యూటీ సీఎం సూచించారట. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లు అన్ని కూడా ఒకే నమూనాలో నిర్మించినందున సోలార్ పవర్ ప్లాంట్లలో ఏర్పాటుకు అవసరమైన డిజైన్లు హైదరాబాద్ నుంచి పంపిస్తామని చెప్పి డిప్యూటీ సీఎం తెలిపినటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక ఆదివాసుల సంస్కృతిని పరిరక్షిద్దాం. కొమరం భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ సత్యశారద. ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలను కాపాడి రాబోయే భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద అయితే అన్నారంట. మరి నిన్న ఏదైతే మరి ఆదివాసుల దానికి సంబంధించి ఉందో మరి దాని సంస్కృతిని కూడా పరిరక్షిద్దామని చెప్పేసి అక్కడ ఒక వార్త. ఇక కర్షకులంతా రైతు బీమా చేయించుకోవాలి. వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద దేవి రైతులందరూ తప్పకుండా రైతు బీమా చేయించుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఒక ప్రకటనలో అయితే తెలిపారంట. మరి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళైతే మరి దానికి సంబంధించిన ఏవైతే పాస్బుక్ జిరాక్స్లు కానీ ఆధార్ కార్డు ఉంటాయో అవన్నీ పెట్టి అప్లికేషన్ చేసుకోవాలని చెప్పేసి మనకు ఒక వార్త. అంతర్గత రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 31వ డివిజన్ని గత పాలకులు నిర్లక్ష్యం చేశారని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. శనివారం శాసన మండలి సభ్యుడు బసవరాజ్ సారయ్య, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చౌహాద్ బాజ్పాయ్తో కలిసి 90 లక్షలతో 90.50 లక్షలతో రైల్వే ట్రాక్ నుంచి పోచమాలయం వరకు అంతర్గత రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే నాయని శంకుస్థాపన చేశారట. మరి అంతర్గత రోడ్ల నిర్మాణానికి అయితే ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తాం. రైట్. ఇక నెక్కొండలో ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్కు హాల్ట్ ఇవ్వండి. వరంగల్ డీసీసీ ప్రధాన కార్యదర్శి పెండ్యాల హరిప్రసాద్. వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్లో ప్రజల సౌకర్యార్థం ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ట్రైన్ను పర్మనెంట్గా ఆపాలని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మెండ్యాల హరిప్రసాద్ అయితే విజ్ఞప్తి చేస్తున్నారట. మరి నెక్కొండ రైల్వే స్టేషన్లో ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ సంబంధించి మరి హాల్ట్ అక్కడ స్టాప్ అయితే పెట్టాలి, ఆపాలి, చేయాలి, సదుపాయం ఏర్పాటు చేయాలని చెప్పేసి మనకు ఒక వార్త. ఇక ఘనంగా యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం. పాలకుర్తి నియోజకవర్గం శనివారం 65వ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు ఝాన్సీ రెడ్డి ఆధ్వర్యంలో పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద యువజన కాంగ్రెస్ నాయకులు అయితే ఈ వేడుకలు అయితే నిర్వహించారంట. ఇక ఖమ్మం జిల్లా వార్తలు. ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. మరి ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆదివాసుల సంస్కృతి పరిరక్షణ దినోత్సవం జరుపుకోవాలని మరి
సామాజిక సమరత తెలంగాణ కన్వీనర్ అప్పాల ప్రసాద్ అన్నారు. శనివారం కొమరంభీం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనే కొమరంభీం విగ్రహానికి పూలమాలలు వేసి ఆదివాసీ జెండాను ఆవిష్కరించారట. మరి ఏదైతే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అయిందో మరి సందర్భంగా ఆదివాసులందరూ కూడా ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. రెడీగా యువత వ్యసనాలకు దూరంగా ఉండాలి. పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లేష్ యాదవ్ జిల్లా వ్యాప్తంగా ఉన్న యువకులు ముఖ్యంగా విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఉమ్మల్లా మల్లేష్ యాదవ్ అయితే అన్నారంట. మరి యువత ఎవరైతే ఉంటారో మరి వ్యసనాలకు మాదక ద్రవ్యాలు కావచ్చు ఇంకా ఇతరత్ర వాటికి మాత్రం దూరంగా ఉండాలని చెప్పేసి అక్కడ ఒక వార్త. వే బిల్లులు లేకుండా యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణానట. ఇక చెర్ల ప్రాంతంలో ఇసుక రాంపుల నుంచి నిత్యం బిల్లులు లేకుండా యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా కొనసాగుతోంది. చర్యలు తీసుకోవాల్సిన అధికార యంత్రాంగం నిద్రావస్థలో ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. కనీసం చెక్ పోస్టుల వద్ద అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. ఇక నిత్యం చెర్ల ప్రాంతంలోని ఇసుక ర్యాంపుల నుంచి 200కు పైగా లారీలు ఇసుకను తరలిస్తున్నాయి. చెర్ల నుంచి భద్రాచలం వరకు ఎలాంటి వే బిల్లులు లేకుండా ఇసుక తరలింపు జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారట. చెర్ల నుండి వస్తున్న ఇసుక లారీలను భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించవలసిందిగా చెక్ పోస్ట్ అధికారులు మాత్రం ఏ ఒక్క ఇసుక లారీని కూడా సరైన అనుమతులు లేని వాటికి సంబంధించిన పత్రాలు ఉన్నాయా లేదా అని తనిఖీలు కూడా చేసిన పిమ్మట వాటిని వదిలిపెట్టవలసి ఉంటుంది. కానీ భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద రాత్రుల సమయంలో ఇసుక లారీలను ఎటువంటి తనిఖీలు నిర్వహించకపోవడంతో ఇదే అదునుగా చేసుకుని ఇసుక లారీలు అధిక లోడుతో సుదూర ప్రాంతాలకు తరలి వెళ్తున్నాయట. మరి ఇంత జరుగుతున్న చెక్ పోస్ట్ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వివరించడంతో స్థానిక ప్రజలలో అనుమానాలు రేకెత్తిస్తున్నాయట. మరి చెక్ పోస్టుల దగ్గర ఖచ్చితంగా తనిఖీలు చేసేటువంటి బాధ్యత వాళ్ళకు ఉంది. మరి చెక్ పోస్ట్ అధికారులే మరి తనిఖీలు చేయకుండా ఇష్టారీతిని వదిలిపెడితే ఇక అక్రమ రవాణాలు ఇక మామూలుగా కాదు, ఒక రేంజ్లో బీభత్సంగా జరుగుతూ ఉంటాయి. ఇక కాపర్ దొంగిలిస్తున్న ముఠా అరెస్ట్. 258 కిలోల రాగి, కారు, స్కూటీ, 5 సెల్ ఫోన్లు అయితే స్వాధీనం చేసుకున్నారంట. ఇక వివిధ ప్రాంతాల్లో విద్యుత్ ట్రాన్స్ఫర్ల నుంచి కాపర్ను తస్కరిస్తున్న 5గురు ముఠా సభ్యులను అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక వారి వద్ద నుంచి 258 కిలోల రాగి, కారు, ఒక స్కూటీ, 5 సెల్ ఫోన్లు అయితే స్వాధీనం చేసుకున్నారంట. శనివారం మనుగురు డీఎస్పీ రవీందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పాల్వంచ, శ్రీకాకుళం తదితర ప్రాంతాల్లో నిందితులు ట్రాన్స్ఫర్లను గుర్తించి ఎంపిక చేసుకుని రాత్రి వేళల్లో వాటిని విడదీసి రాగి అయితే దొంగతనం చేస్తున్నారు. ఇదే క్రమంలో 258 కిలోల రాగి దొంగతనంగా తెచ్చి పాల్వంచలో దాచిపెట్టి హైదరాబాద్కు తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు. ఈ కార్యక్రమంలో గట్టి నిఘా ఏర్పాటు చేసి నిందితులను అదుపులోకి తీసుకొని నిందితులపై ఇప్పటివరకు 13 కేసులు గతంలో నమోదయ్యాయని డీఎస్పీ రవీందర్ రెడ్డి అయితే తెలిపి. మరి 13 కేసులు నమోదైనప్పటికీ కూడా వాళ్ళు బయటనే ఉంటారు, బయటనే తిరుగుతారు, బయటనే దొంగతనాలు కంటిన్యూ చేస్తూనే ఉంటారు. మరి 13 కేసులు ఉన్నప్పుడు వాళ్ళకి ఏం శిక్షలు పడాయా? మరి రోడ్డు ప్రమాదంలో 3కి తీవ్ర గాయాలు. ఆర్టీసీ బస్సు యాక్సిల్ విరిగి ద్విచక్ర వాహనం ఢీ. మండలంలోని మిట్టెగూడెం సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 3కి తీవ్ర గాయాలయ్యాయి. మనుగురు డిపోకు చెందిన ఆర్టీసీ పల్లెవేలుగు బస్సు భద్రాచలం నుంచి మనుగురు వస్తున్న క్రమంలో బస్సు యాక్సిల్ విరిగి బస్సు వెనక నుంచి వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తాకింది. ఇక దీంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యక్షిత, ఆమె తండ్రికి కాళ్ళు విరిగాయి. ఇదే ప్రమాదంలో మరొకరికి గాయపడ్డాడు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారంట. ఇవన్నమాట ఇవాళ శనార్థి తెలంగాణలోని మరి ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి వార్తలు, అలాగే వాళ్ళ ఊర్లకు సంబంధించినటువంటి సమస్యలు. సో మరొక ఎపిసోడ్లో మరిన్ని జిల్లా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి క్యూ న్యూస్. నేను కిరణ్. థ్యాంక్ యూ. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,